హాయ్ అండి, అందరికీ నమస్కారం. నేను మీ వేణుగోపాల్ రెడ్డి ఫ్రమ్ జోష్ ఇన్నోవేషన్స్ ప్రైవేట్ లిమిటెడ్, జోష్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫారెన్ లాంగ్వేజెస్, ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్ సంయుక్తంగా విద్యార్థులకి తల్లిదండ్రులకి అవసరమైనటువంటి అనేక అవేకనింగ్ వీడియోస్ మనం చేస్తూ ఉన్నాం. ఇందులో భాగంగా ప్రజెంటు మొత్తం మాకు ఏదైతే ఎంక్వైరీస్ వస్తున్నాయో రెండు రకాలైనటువంటి ఎంక్వైరీస్. సార్ మాకు ఏఎంఎల్ సీట్ కావాలి, సార్ ఇప్పుడు మాకు సిఎస్సి చేస్తే భవిష్యత్తు ఉంటుందా? ఈ రెండు క్వశ్చన్ల మీదే మాకు మార్నింగ్ నుంచి వచ్చేటువంటి ఎంక్వైరీస్లో దాదాపు 60 నుంచి 70% ఎంక్వైరీస్ ఈ రెండు సరౌండింగ్స్లోనే తిరుగుతున్నాయి. నాకు తెలిసినంతలో నేను చేసిన రీసెర్చ్ మేరకు చాలా వరకు వాటిల్లో నేను ఆ యొక్క క్వశ్చన్లకి సమాధానం చెప్పే ప్రయత్నం నా వీడియోల ద్వారా చేస్తున్నాను. కానీ నిరంతరం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు, లేకపోతే ఇన్ఫ్యాక్ట్ ఇన్ ఏ హోల్ డే ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేటువంటి ఒక ప్రపంచంలో మునిగి తేలుతూ అనేక మంది విద్యార్థులకి గైడెన్స్ ఇచ్చినటువంటి తమ్మిరెడ్డి సార్ ఈరోజు మనతో ఉన్నారు. తమ్మిరెడ్డి సార్ గురించి రెండు విషయాలు నేను మీతో షేర్ చేసుకుంటాను. ఎందుకు ఈ పర్టికులర్ తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఈ పేరెంట్స్కి తమ్మిరెడ్డి సార్ చేసినటువంటి రీసెర్చ్ అనుకోండి, లేకపోతే నాలెడ్జ్ అనుకోండి, ఈ సందర్భంలో మీకు తప్పనిసరిగా ఉపయోగపడుతుంది అని భావన చేస్తూ ఒకసారి సార్ యొక్క అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు మనకు నచ్చేటువంటి ఒక 3 కాలేజెస్, మన తెలుగు రాష్ట్రాల విద్యార్థులుగా చాలామంది ఎలైట్ పేరెంట్స్, మన లోకల్ ఐఐటీస్ అని చెప్పబడేటువంటి 3 ఇంపార్టెంట్ కాలేజెస్లో సార్ యొక్క అకాడమిక్ బ్యాక్గ్రౌండ్ అనేది సాగింది. ఇందులో సదరన్ ఇండియాలోనే ప్రైవేట్ సెక్టార్లో నెంబర్ 1 కాలేజ్ అయినటువంటి ఆర్వి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, పట్టంగిరి, బెంగళూరు. ఇది చాలామందికి కామెడీకి రాసేటువంటి ప్రతి విద్యార్థికి డ్రీమ్ కాలేజ్ ఏదైనా ఉందంటే దాదాపు 40-50 ఏళ్ళ నుంచి 400-500 ర్యాంక్తోనే కట్ అయిపోయినటువంటి కాలేజీలో సార్ పర్టికులర్గా బీటెక్ గ్రాడ్యుయేషన్ అనేది చేయడం జరిగింది. సో ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగి ఆంధ్ర రాష్ట్రంలో లేదా ఉమ్మడి ఆంధ్ర రాష్ట్రంలో కూడా గవర్నమెంట్ సెక్టార్లో నెంబర్ 1 ఇంజనీరింగ్ కాలేజీగా వెలుగొందినటువంటి ఆంధ్ర ఇంజనీరింగ్ కాలేజీలో ఎంటెక్ చేయడం జరిగింది. అదేవిధంగా తెలంగాణ వాసులందరికీ కూడా ఈ రోజు ఉన్నటువంటి ఇంజనీరింగ్ ప్రపంచంలో మనందరికీ దిశానిర్దేశం చేస్తూ సిలబస్ని డిజైన్ చేస్తూ ఉన్నత ప్రమాణాలు కలిగి ఉంది అని చెప్పబడేటువంటి జేఎన్టీయూలో సార్ డాక్టరేట్ ఇన్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చేయడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రాకి సంబంధించినటువంటి మరొక ఇంపార్టెంట్ యూనివర్సిటీ ఏదైతే ఉందో, గీతం యూనివర్సిటీ ఏదైతే ఉందో, 20 సంవత్సరాలు వివిధ హోదాల్లో పనిచేసి ఈరోజు ప్రతిష్టాత్మకమైనటువంటి నార్దర్న్ ఇండియా పార్ట్లో పర్టికులర్గా ఢిల్లీ ఎన్సీఆర్ రీజియన్లో ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి యూనివర్సిటీ జీడీ గోయంకా యూనివర్సిటీస్లో సారు డీన్ స్కూల్ ఆఫ్ ఇంజనీరింగ్ అండ్ టెక్నాలజీకి డీన్గా ఉన్నారు. సార్ని అడిగి మొత్తం అదేవిధంగా సార్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ తీసుకున్నప్పుడు కూడా వాళ్ళ సన్ కూడా గూగుల్లో పనిచేస్తున్నారు అనమాట. సో ఈ ఇన్ఫర్మేషన్ మొత్తాన్ని క్రోడీకరిస్తూ మీకు అవసరమైనటువంటి సమ్మరైజేషన్, పర్టికులర్గా ఏఐ భయాలు, సిఎస్సిలో చేరాలా వద్దా, మార్కెట్ మొత్తం స్టాక్స్ కొలాప్స్ అయిపోతూ ఉన్నాయి. సో మీకు చాలా ఇప్పుడు అన్ని మెయిన్ స్ట్రీమ్ ఛానల్స్ ఎయిదర్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది లాంగ్వేజ్, తెలుగు ఛానల్స్ అనుకోండి, ఇంగ్లీష్ ఛానల్స్ అనుకోండి, ఆల్ ఛానల్స్ ఏఐ పడిపోయింది, ఏఐ లేదు, ఉద్యోగాలు మాయం. గత 3 ఏళ్ల నుంచి మెయిన్ ఏదైతే మన సర్వీస్ సెక్టార్లో ఉన్నటువంటి కంపెనీస్ ఉన్నాయో నెట్ ఇంక్రీజ్ వచ్చేసి కేవలం 17 మంది మాత్రమే ఉద్యోగస్తులను పెంచడం జరిగింది. వీళ్ళ స్టాక్స్ పడిపోతున్నాయి, వీళ్ళ కంపెనీలు ఆబ్సొల్యూట్ అయిపోయినాయి. ద హెడ్ కౌంట్ బిల్లింగ్ మోడల్ ఏదైతే ఉందో ఇది మొత్తం అవుట్కమ్ బేస్డ్ ప్రాజెక్ట్ మోడల్కి వచ్చేసింది. కాబట్టి ఈ కంపెనీలు మనుగడ సాగించలేవు అనేటువంటి అనేక రకాలైనటువంటి భయాలు, అపోహలు మీ అందరి తరపు నుంచి సార్కి ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్కి స్వాగతం తెలియజేస్తూ సార్ ద్వారా ఈ యొక్క మనకున్నటువంటి ఏదైతే ఆలోచనలు ఉన్నాయో మనకి అంటే మీరు నా ద్వారా వినేటువంటి ప్రయత్నం చేయండి. మీకు వచ్చేటువంటి ప్రతి డౌటు, ప్రతి పేరెంట్ నన్ను అడిగినటువంటి డౌట్ని నేను మీ స్థానంలో ఉండి సార్ని అడిగి మనం ఈ డౌట్స్ అన్నిటి కూడా నివృత్తిని చేసుకుందాం ఈరోజు. నమస్కారం సార్, వెల్కమ్ టు ఎడ్యునైన్ కెరియర్ గైడెన్స్. నమస్తే అండి, వేణుగోపాల్ రెడ్డి గారు. సార్, ఈ ఇంటర్వ్యూలో నేను చెప్పినట్టుగా మా పేరెంట్స్లో అనేక రకాలైనటువంటి భయాలు, అనేక రకాలైనటువంటి సంశయాలు. ఇందులో 3 ప్రధాన కారణాలు సార్. ఒకటి, అన్ని మీడియా ఛానల్స్ మూకమ్మడిగా సిఎస్సిలో జాబ్స్ ఉండబోవు, యాంథ్రోపిక్ ఏఐ వచ్చేసింది దాన్ని మింగేస్తుందని ఒకవైపు. మన యొక్క ఎవరైతే అమెరికా ప్రెసిడెంట్ గారు ఉన్నారో ఈయన తీసుకున్నటువంటి అనేక నిర్ణయాలు మనకి H1B విషయంలో అనుకోండి, లేకపోతే ఇతర విషయాలు అనుకోండి, లేకపోతే ఇప్పుడు కెనడాలో కానీ PR విషయంలో అనుకోండి, అనేక విదేశాలలో కూడా తెలుగు సాఫ్ట్వేర్ ఇంజనీర్సే భారతదేశానికి వెన్నెముక. వాళ్ళు ఇచ్చేటువంటి రెమిటెన్సెస్ మీద భారతదేశం ఎదిగింది. మన యొక్క ఎకానమీ అంతా కూడా డిపెండ్ అయ్యింది సర్వీస్ సెక్టర్ కంపెనీస్ మీద. ఈ పరిస్థితుల్లో ఈ యొక్క పర్టికులర్ ఆస్పెక్ట్కి విఘాతం కలగబోతుంది అనేటువంటి ఆలోచనే నాట్ ఓన్లీ నార్మల్ పేరెంట్స్కే కాదు, సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల స్టేక్ హోల్డర్స్ కూడా భయాందోళనకు గురి చేస్తున్నటువంటి అంశం. నిరంతరం ఏఐతో మీరు మార్నింగ్ స్టార్ట్ అయ్యి ఈవినింగ్ వరకు దాంతో ఉంటారు కాబట్టి, సో ఈ ఏఐ యొక్క భయాలు మా పేరెంట్స్ని నివృత్తి చేయడం కోసం
మీరు ఒక అమూల్యమైనటువంటి విషయాలు మా తెలుగు సమాజానికి చెప్తారని చెప్పి మీకు రిక్వెస్ట్ చేస్తున్నాం సార్. ఖచ్చితంగా అండి. మీరే కాదు, ప్రస్తుత ప్రజానికానందరికీ కూడా ఒక డౌట్ అయితే వాళ్ళ మనసులో వస్తుంది. ఏంటంటే ఏఐ అనేది చాలా రకంగా ఉన్న జాబ్స్ని అయితే తగ్గించబడుతున్నాయి ఆర్ తీసివేయబడుతున్నాయి. సో ముందుగా ఏఐ గురించి మాట్లాడుకునే ముందు, ఏఐ అనేది కొత్త కాన్సెప్ట్ కాదండి. ఏఐ అనేది 1970లోనే థియరిటికల్గా మనము ఇంట్రడ్యూస్ చేసామండి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ బ్రాంచ్ వచ్చిన మొదటి తరంలోనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది ఒక సబ్జెక్ట్ కింద చేర్చబడింది. అయితే ఏమైందంటే అది థియరిటికల్ నుంచి ప్రాక్టికల్ దీనికి రావడానికి దగ్గర 20 సంవత్సరాల నుంచి 25 సంవత్సరాలు పట్టింది. సో 1995లో మీరు వినే ఉంటారు, ఈ చదరంగం అనే ఒక గేమ్ని కార్పో మరియు విశ్వనాథన్ ఆనంద్ అనేవాళ్ళు ఒక కంప్యూటర్తో ఆడి ఒకే ఒక గేమ్ గెలవబడ్డారు. మిగతా అన్నీ కూడా ఓడిపోయారు వాళ్ళు. సో కారణం ఏంటంటే ఈ గేమ్ ప్లేయింగ్ అనేది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సాధించబడింది 95లోనే సాధించబడింది. ఓకే. కాకపోతే అప్పట్లో ఏంటంటే ప్రజానికానికి ఎవరికీ అందుబాటులో లేదు ఏఐ. అలాగే 2000 సంవత్సరంలో మీరు అందరికీ తెలుసు, మనకి ఈ గూగుల్ మ్యాప్స్ అనేది కానీ 2008లో గూగుల్ మ్యాప్స్ అనేది కానీ, తర్వాత మనం ఇప్పుడు ప్రజెంట్ వాడుతున్న ఉబర్, ఓలా కానీ ఇవన్నీ కూడా వాడుతున్నది ఏఐ వల్లనే సాధ్యపడింది. ఇది స్లోగా ఏంటంటే మన యొక్క జీవితంలోకి తెలుసో తెలియకో ఏఐ వినియోగం అనేది మనం ఆల్రెడీ దాన్ని అందుబాటులోకి తీసుకొచ్చాము. మన కంఫర్ట్, హ్యూమన్ కంఫర్ట్. ఏఐ అంటే ఏంటి? ఏఐ అనేది మనుషులను రీప్లేస్ చేయదండి. ఏఐ అనేది మానవాళికి సాయం చేయడానికి వచ్చిన టెక్నాలజీ. అయితే ఇక్కడ ఏమైందంటే 2015 సంవత్సరం 17వ సంవత్సరంలో గూగుల్ వాళ్ళు లార్జ్ లెర్నింగ్ మోడల్స్ మీద ఒక పేపర్ రాశారు. దాన్ని ఓపెన్ ఏఐ శామ్ ఆల్ట్మన్ ఓపెన్ ఏఐ సృష్టికర్త దాన్ని అడాప్ట్ చేసుకుని చాట్‌జీపీటీ అనేది కనిపెట్టాడు. ఈ చాట్‌జీపీటీ అనేది ఏంటంటే మన నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్, నా పిహెచ్డి కూడా 2007లో చేసి టైంకి అసలు ఆ లెవెల్కి వెళ్ళలేదు నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్. ఈ 2017లో ఈ ఓపెన్ ఏఐ శామ్ ఆల్ట్మన్ అనే ఆయన ఒక చాట్‌జీపీటీ మోడల్ని తయారు చేసి దాన్ని ప్రజలందరికీ అందుబాటులోకి తీసుకొచ్చాడు. ఎప్పుడైతే ఈ చాట్‌జీపీటీ అనేది వచ్చిందో ఇది స్లోగా ఏం చేసిందంటే, దానికంటే ముందు 2016-17లో కూడా కోపైలట్ అని ఒకటి వచ్చిందండి మైక్రోసాఫ్ట్. ఆ కోపైలట్ ఏంటంటే మొట్టమొదటిగా యాక్చువల్లీ కొంతమంది అకాడమిషియన్స్, అందులో నేను వాడాను కోపైలట్ చాలా విచిత్రంగా 2015-16లో ఇంకా ముందే, అంటే ఈ ఎల్ఎల్ఎంస్ ఈ చాట్‌జీపీటీ కంటే ఒక 2-3 ఏళ్ళ ముందే కోపైలట్ వచ్చింది. కానీ ఎవరికి తెలియదు. ఈ కోపైలట్ ఏం చేసిందంటే ఇది ఆటోమేటిక్గా కోడ్ జనరేటర్ నేనే వాడాను. నాకు అప్పుడు ఫ్రీగా ఇచ్చారు వాళ్ళు. ఇచ్చి స్టూడెంట్స్ కూడా నేను చూపించాను, త్వరలో మీకు కోడింగ్ రాయడం అనేది తగ్గిపోతుంది. ఈ కాలక్రమేణా ఏమైంది, ఎప్పుడైతే ఎల్ఎల్ఎంస్ వచ్చినాయో ఈ లార్జ్ లాంగ్వేజ్ మోడల్స్, ఇవి కోపైలట్ ఏ విధంగా చేస్తారో దానికంటే ఇంకా ఫర్దర్గా డెవలప్ చేసుకుని కోడింగ్ ఒకటే కాకుండా మన కామన్ లాంగ్వేజ్, ఏ లాంగ్వేజ్ అయినా తీసుకోండి, ఇంగ్లీష్ అవ్వచ్చు, తెలుగు అవ్వచ్చు, ఎనీ లాంగ్వేజ్ ఇన్ ద వరల్డ్, దాన్ని ఎలాగైనా జనరేట్ చేయడానికి మన వాయిస్ అవ్వచ్చు, ఇమేజెస్ అవ్వచ్చు, అది చేయడం మొదలుపెట్టిందండి. సో ఇది ఎక్కడ బాగా ఉపయోగపడుతుంది అంటే సర్వీస్ సెక్టర్లో దీన్ని బాగా ఉపయోగపడుతుందని గ్రహించారు శాస్త్రవేత్తలు. గ్రహించి ఎక్కడైతే సర్వీస్ ఓరియంటెడ్, ఎక్కువ మనకు బీటెక్ గ్రాడ్యుయేషన్ అవుతున్న స్టూడెంట్స్ అందరూ కూడా ఎక్కువగా వీళ్ళు సర్వీస్ ఓరియంటెడ్లోకి వెళ్తున్నారు. కారణం ఏంటంటే మన ఇండియా ఎడ్యుకేషన్ సిస్టంలో చాలా పెద్ద తప్పు ఉందండి. అదేంటంటే మనం ఒక పిల్లవాడు కానీ అమ్మాయి కానీ పుట్టినప్పుడు మనం పుట్టిన దగ్గర నుంచి వాళ్ళు ఐఐటీకో కానీ లేకపోతే ఒక మెడిసిన్కి వెళ్ళాలనే తపనతోటి మనం వాళ్ళ మీద చాలా విపరీతమైన ప్రెషర్ తీసుకొచ్చి వాళ్ళని చదివిస్తుంటాం. వాళ్ళకి ఇంట్రెస్ట్ని మనం అసలు ఎప్పుడు వాళ్ళని ఎంకరేజ్ చేయం. అలాగే మన దురదృష్టం ఏంటంటే మన యొక్క వాతావరణం కానీ మన పరిస్థితులు కానీ మన స్కూలింగ్ విధానంలో కూడా చాలా తప్పు ఉందండి. సో
సో దానివల్ల ఏమైందంటే మనం అందరూ కూడా మూకమ్మడిగా వెళ్ళి ఇంజనీరింగే జాయిన్ అయ్యారు. మీరు 1970లో తీసుకుంటే సివిల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అనేవి చాలా అద్భుతంగా ఉండేవి. కారణం కూడా ఒకటి ఏంటంటే అప్పట్లో గవర్నమెంట్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద చాలా ఫోకస్ చేసినాయి. మీరు తీసుకుంటే జవహర్లాల్ నెహ్రూ నుంచి పంచవర్ష ప్రణాళికలు అని చెప్పి వాళ్ళు చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్స్ని తీసుకొచ్చారు. తర్వాత వాజ్పేయి గారు ఈ గోల్డెన్ క్వాడ్రాంగిల్ అని చెప్పి ఒక రోడ్స్ని నిర్మించారు, కనెక్టింగ్ ఆల్ ద రోడ్స్ లెంగ్త్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఇండియా అని. అది చాలా సివిల్, మెకానికల్ వీళ్ళందరికీ చాలా బాగా వచ్చింది. 90 శతకంలో ఏమైందంటే మెల్లిగా మనం బ్రిటిషర్స్ తీసుకొచ్చిన విధానాలని పక్కన పెట్టామండి. మనం కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చాం. ఎప్పుడైతే ఇండియా కాంట్రాక్ట్ విధానం వచ్చిందో అప్పుడే సివిల్ అండ్ మెకానికల్, ఎలక్ట్రికల్ అనేవి భూస్థాపితం చేయబడ్డాయి. అలాగే కంప్యూటర్ సైన్స్ కూడా ఇప్పుడు టెక్నాలజికల్ రెవల్యూషన్లో మీరు చూసే ఉంటారు. .com బబుల్ అని చెప్పి 2004లో మనం చూసాం. మనకి ఏ విధమైన బ్యాంకింగ్ టెక్నాలజీ కానీ, మనకి ఏ విధమైన క్రెడిట్ కార్డ్ సిస్టమ్స్ కానీ, ఏ విధమైన పేమెంట్ సిస్టమ్స్ కానీ మనకి ఎవరికీ తెలియదు. కానీ సడన్గా ఒక .com ఈ-కామర్స్ అప్లికేషన్స్ మార్కెట్లోకి రావడం, కొన్ని వేల పుంఖాలుగా వచ్చినాయి. వచ్చి వితిన్ 2-3 ఇయర్స్లో అవి ఆ లైఫ్ సైకిల్ అంటే తెలియకుండానే స్టార్ట్ చేశారు. ప్రస్తుతం ఏఐ పరిస్థితి కూడా అలాగే జరుగుతుంది. ఏఐ ఏం చేస్తుందంటే, నేను ముందుగానే మీకు చెప్పాను ఏంటంటే, మన స్టూడెంట్స్ అందరూ కూడా విపరీతంగా ఓన్లీ ఒకే బ్రాంచ్ని చూస్ చేసుకోవడం వల్ల మనకి కాలేజీలు కానీ, యూనివర్సిటీస్ కానీ వీళ్ళు నెంబర్ ఆఫ్ సీట్స్ని పెంచేసుకొని ఓన్లీ కంప్యూటర్ సైన్స్, మనకి 1,00,000 మందిలో 80,000 మంది కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్ బయటకు వచ్చినప్పుడు వాళ్ళకి కావాల్సినది ఏంటి? ఒకటి కమ్యూనికేషన్ స్కిల్స్, రెండోది అనలిటికల్ స్కిల్స్, ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ అండ్ డొమైన్ నాలెడ్జ్. ఈ మనకు వస్తున్న గ్రాడ్యుయేట్ స్టూడెంట్స్లో అవి ఎవరికీ ఉండట్లేదు. కారణం చాలా ఉండొచ్చు. ఒకటి టీచర్స్ అవ్వచ్చు, రెండవది పిల్లల్లో వాళ్ళ ఆసక్తి ఒకటి ఉండాలి, మూడవది ఏంటంటే వాళ్ళ స్కూలింగ్లో కూడా ఉండొచ్చు. సో ఇవన్నీ కలుపుకుని ఏమైందంటే ఈరోజు మనకి ఉన్న ఇండియన్ కంపెనీస్, మనం టీసీఎస్ అన్నా, ఇన్ఫోసిస్ అన్నా, ఇవన్నీ కూడా సర్వీస్ బేస్డ్ కంపెనీస్. మనం ప్రొడక్ట్ డెవలప్మెంట్కి మనకున్న అకాడమిక్ సినారియోలో మనం స్టూడెంట్స్ ఎవరు కూడా ప్రొడక్ట్ డెవలప్మెంట్ చేసి నాలెడ్జ్ లేదు. ఇప్పుడు మనం ఇన్నోవేషన్, ఇంక్యుబేషన్ చెప్పి మన సెంట్రల్ గవర్నమెంట్ అవ్వచ్చు, స్టేట్ గవర్నమెంట్ అవ్వచ్చు, యూనివర్సిటీస్ అవ్వచ్చు, గత 5 ఏళ్ల నుంచి మనం స్లోగా స్టార్ట్ చేసాం ఈ ప్రాబ్లం చూసి. అదే మీరు వెస్ట్రన్ ఎడ్యుకేషన్ తీసుకుంటే వాడు ఫస్ట్ స్టాండర్డ్ నుంచి కూడా వాడి యొక్క మైండ్ని ఏ విధంగా మన బిజినెస్ ఓరియంటేషన్లో వాడి యొక్క ఇన్నోవేషన్ ఏ విధంగా చేస్తాడనేది దాంట్లోనే ఎగ్జామినేషన్స్ కానీ ఇవన్నీ ఉంటాయి. మనకి ఇక్కడికి వస్తులోకి భారతదేశం అనేది 140 కోట్ల జనాభా. అందులో స్కూల్స్ తీసుకుంటే మనకు అంతమంది టీచర్స్ లేరు. మన యొక్క విద్యా విధానం కూడా సమూలంగా మార్పు చేయబడితేనే మనం ఈ ప్రొడక్ట్ డెవలప్మెంట్ అని చేయగలం. సో ఇప్పుడు ఈరోజు ఏమైందంటే, మీరు ChatGPT అవ్వచ్చు, కోపైలట్ అవ్వచ్చు, మీరు క్లాడ్, ఆంథ్రోపిక్ AI అవ్వచ్చు, ఇవన్నీ కూడా ఈ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ని తగ్గించేస్తుంది. ఎందుకంటే ముండేన్ టాస్క్స్ అంటారు. ఈ ముండేన్ టాస్క్స్ అంటే ఇప్పుడు ఒక కోడ్ రైటింగ్ అనేది ఆటోమేటిక్గా AI చేయగలుగుతున్నప్పుడు ఇంతమంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవసరం లేదు. ఇది ఒక సాఫ్ట్వేర్ అయితే ఇక్కడ కొత్త జాబ్స్ క్రియేట్ చేయబడతాయి. ఒకటి, AI అనేది మానవాళికి సహాయపడేందుకు ఉపయోగపడుతుంది. మనం ఇంకా ఆ లెవెల్కి రీచ్ అవ్వలేదు. ఏఐ చేస్తుంది ప్రస్తుతం చూస్తే 10% కూడా మనం దాన్ని ఉనికినికి ఇంకా వెళ్ళలేదండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తానంటే, ఒక AI మన యొక్క రిక్వెస్ట్ని తీసుకుని మనకు కావాల్సినవి చేయగలిగినప్పుడు మనం 100%, అంటే అది 100% అది చేయగలుగుతున్నట్టు. ఓకే, ఆ లెవెల్కి ఇంకా వెళ్ళలేదు. కొన్ని స్పెసిఫిక్ టాస్క్ చేస్తుంది, కానీ ఇంకా చాలా చేయొచ్చు. మనకి ఫార్మింగ్ తీసుకోండి, మనకి ఆటోమొబైల్ ఇండస్ట్రీ తీసుకోండి, మనకి హాస్పిటాలిటీ ఇండస్ట్రీ తీసుకోండి, మనం చాలా రంగాలు ఉన్నాయి. స్పేస్ తీసుకోండి, మైనింగ్ తీసుకోండి, సో ఈ మెడికల్ సైన్సెస్ తీసుకోండి, అవి ఓన్లీ మనకి హెల్ప్ చేయడానికి ట్రై చేస్తున్నాయి. అంతే తప్పించి AI ఈజ్ నాట్ గోయింగ్ టు రీప్లేస్ ద జాబ్స్. కానీ ఇండియా ఎందుకు ఎఫెక్ట్ అవుతుందంటే, మనం మోర్ ఆఫ్ సర్వీస్ సెక్టర్ ఓరియంటెడ్లో ఉన్నాం. మనం ఆ మార్పు అనేది రావాలి. మార్పు ఎప్పుడు వస్తుంది? మనం తల్లిదండ్రులు, పిల్లలు కూడా చూడాలి, ఓకే వాట్ ఈజ్ మై ఇంట్రెస్ట్.
అలాగే గ్యాప్ అనాలిసిస్ చేయాలి. గ్యాప్ అనాలిసిస్ అంటే ప్రస్తుతం జాబ్ మార్కెట్లో ఏ ఇండస్ట్రీలో ఎంత వ్యాక్యూమ్ ఉంది, దేనికి మనం ఎంకరేజ్ చేయాలి. స్కాలర్షిప్స్ అనేవి ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం తీసుకున్నా పిల్లలందరికీ ఇస్తున్నారండి. ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. కానీ ఎక్కడ డిమాండ్ అండ్ సప్లై ఉందో డిమాండ్ని బట్టే ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి తప్పించి డిమాండ్ లేని చోట మనం ప్రొడ్యూస్ చేయడం వల్ల అది దేశానికి చాలా నష్టం. అన్ఎంప్లాయ్మెంట్ పెరిగిపోతుంది. ఒకటి ఇప్పుడు వరకు మీరు చెప్పినటువంటి ఒక పాయింట్లో ఒక కీలకమైనటువంటి అంశము నన్ను బాగా బాధిస్తుంది సార్. అది ఏంటి అంటే ఒక 5 years బ్యాక్ అంటే 2019 or 20లో ఐ విజిటెడ్ థాపర్ యూనివర్సిటీ పటియాలా. సో వెన్ ఐ వాజ్ డిస్కసింగ్ విత్ ద ఛాన్సలర్ ఆఫ్ దట్ యూనివర్సిటీ, సో ఆయన నాకు చెప్తూ ఉన్నాడు పదే ఆ డిస్కషన్ ఆల్మోస్ట్ ఇట్ వెంట్ అప్ టు 45 minutes. వేణు, డొమైన్ నాలెడ్జ్ విత్ టెక్నికల్ నాలెడ్జ్ ఈజ్ ద ఫ్యూచర్. దీన్ని ఎవరైతే డినై చేస్తారో వాళ్ళు వెనకబడిపోతారు. ఈ విషయాన్ని మా తెలుగు ప్రజలకు అనేక రకాలుగా నేను చెప్పే ప్రయత్నం చేశాను. మనం నెక్స్ట్ వీడియోలో మనం తప్పనిసరిగా చూద్దాం. ఈ ఫుల్ స్టాక్ ప్రపంచం ఏదైతే ఉందో మొత్తం ఆల్ ఇండియాలో 14 లక్షల మంది గ్రాడ్యుయేట్స్, మొత్తం 1,08,00,000 మంది నెంబర్స్ సార్. ఇన్ ప్రాక్టికల్ నెంబర్స్లో తీసుకున్నప్పుడు వీఆర్ గెటింగ్ ద గ్రాడ్యుయేట్స్ ఆఫ్ ఎవ్రీ ఇయర్ 1,08,00,000. బట్ యాక్చువల్ ప్రొడక్ట్ సైడ్కి వెళ్ళి జాబ్ చేసుకునేటువంటి అవకాశం పట్టుమని 30 నుంచి 50,000 కన్నా మించలేదు అనేది ఒక కఠినమైన వాస్తవమే కదా సార్. అంటే ఒక్కటండి, ఇక్కడ మనకి ఉన్న భారతదేశంలో ఉన్న సాఫ్ట్వేర్ కంపెనీస్లో అసలు మనకి ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి, సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్ ఎన్ని ఉన్నాయి అనేది చూసుకున్నప్పుడు మన భారతదేశంలో ప్రొడక్ట్ డెవలప్మెంట్ కంపెనీస్ కానీ R&Dకి సంబంధించిన కంపెనీస్ చాలా తక్కువ ఉన్నాయండి. సో ఎక్కువగా మన సాఫ్ట్వేర్ అనేది ఇండియాకి రావడం 1990 శతకంలో జరిగింది. అది మెయిన్గా సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా ఇస్ బెంగళూరు, ఫాలోడ్ బై హైదరాబాద్. ఈ రెండు కూడా మనకి 1990లో సాఫ్ట్వేర్ వచ్చినప్పుడు సాఫ్ట్వేర్ని 4 భాగాలుగా విభజించబడింది. ఒకటి ఏంటంటే డిజైనింగ్, అనాలిసిస్ అండ్ డిజైన్, కోడింగ్, టెస్టింగ్ అండ్ ఇంప్లిమెంటేషన్. ఎస్ సార్. సో దీంట్లో ఈ అమెరికన్, యూరోపియన్ క్లయింట్స్ చాలా వరకు కూడా మనకి ప్రాబ్లం డిజైన్ అంతా కూడా వాళ్ళు చేసేవారు. అంటే మీకు 100 రూపాయల పనిలో దగ్గర 60 రూపాయల పనిని వాళ్ళు చేసేవారు. ఎందుకంటే డిజైనింగ్కి కావాల్సిన ఆలోచన శక్తి అంతా ఎక్కువ యూరోపియన్ అండ్ అమెరికన్ వెస్ట్రన్ దీంట్లో అసలు స్కూలింగ్లోనే నేర్పబడింది. సో వాళ్ళు ఏం చేసేవారంటే మెయిన్ డిజైన్ పార్ట్ అంతా చేసి, మన ఇండియాలో అప్పట్లో కోడింగ్ అనేది లెబోరియస్ టాస్క్. కూర్చుని కోడింగ్ రాయడం అనేది మనకి ఎక్కువ నెంబర్ ఉంది కాబట్టి, అందులో మనకి మ్యాథమెటికల్ స్కిల్స్, లాజికల్ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి అప్పట్లో ఏమీ లేవు, ఏఐ రిలేటెడ్ సపోర్ట్ లేదు కాబట్టి వాళ్ళు మన ఇండియాకి కోడింగ్ రిలేటెడ్ టెస్టింగ్ ఇచ్చారు. అవును, అంటే మనం 40% ఆఫ్ ది కేక్ కింది. సో మనం 1వ పాయింట్లో లేము, లాస్ట్ పాయింట్లో లేము, అంటే ఆర్కిటెక్చర్లో లేము, ఇంప్లిమెంటేషన్లో లేము. మనం ఎక్కడైతే ఉన్నామో టెస్టింగ్ అండ్ లెబోరియస్ కోడింగ్ మోడల్లో మనం మధ్యలో స్టక్ అయిపోయినాం. అది 1999లో స్టార్ట్ అయినటువంటి ప్రక్రియ 2025 వరకు నిరాఘాతంగా కొనసాగింది. మనం అక్కడ ఆగిపోయి ఉన్నాం. అది ఆగిపోయాం. మనకి తర్వాత మనకి ఈ కంపెనీస్ కొన్ని మైక్రోసాఫ్ట్, ఈ అమెజాన్ లాంటి కంపెనీస్ ఇండియాకి తరలొచ్చి, శాంసంగ్వి, వీళ్ళు కూడా స్లోగా 2015 తర్వాతే మొదలుపెట్టడం జరిగిందండి. ఈ ట్రాన్సిషన్లో మన పిల్లలు ఏమయ్యారంటే, మనం అంతా చాలా కాంపిటేటివ్ అండి. మన యూనివర్సిటీస్ అవ్వచ్చు, మన కాలేజెస్ అవ్వచ్చు కూడా మీరు చూసే ఉంటారు అడ్వర్టైజ్మెంట్స్లో. ప్లేస్మెంట్స్ దగ్గరికి వస్తలోకి నెంబర్స్ చూస్తాం మనం. హైయెస్ట్ ప్యాకేజ్, యావరేజ్ ప్యాకేజ్, మీడియం ప్యాకేజ్, కంపెనీతో పని లేదు, ఓన్లీ నెంబర్ గేమ్ అనేది చూస్తాం. మనం నెంబర్ చూసి మన పిల్లవాడిని ఆ కాలేజీలో పెడుతున్నాం. వాళ్ళు కాలేజీ వాళ్ళు వార సర్వైవల్ కోసం ఏం చేస్తారంటే, ఈ టీసీఎస్, ఇన్ఫోసిస్ వాళ్ళతో టైప్ పెట్టుకుని వాళ్ళు మ్యాక్సిమం స్టూడెంట్స్ని సర్వీస్ ఓరియంటెడ్ దాంట్లోకి ప్లేస్ చేసి వాళ్ళ యొక్క అడ్మిషన్స్ని ఇంప్రూవ్ చేసుకుంటున్నారు. తప్పు ఎవరిది అంటే, తప్పు యూనివర్సిటీది, ప్రైవేట్ కాలేజెస్దా, లేకపోతే తప్పు పేరెంట్ది, స్టూడెంట్దా, తప్పు ఫ్యాకల్టీదా అనేది ఇక్కడ కాదు. ఇక్కడ ఏమైంది, ఒక టైం వస్తులోకి మనం కంప్లీట్గా కూడా సర్వీస్ ఓరియంటెడ్ కంపెనీస్కి ట్రైన్ చేయబడుతున్నాం స్టూడెంట్లని. దానివల్ల ఏమైంది, మన పిల్లలకి సడన్గా దెర్ ఈజ్ ఎ చేంజ్ ఇన్ ది టెక్నాలజికల్ ఎవల్యూషన్. ఏఐ వచ్చి ఈ సర్వీస్ ఓరియంటెడ్ జాబ్స్ అన్నిటిని కూడా కర్టైల్ చేయబడుతుంది. సో ఇది టెస్టింగ్ని ప్లస్ లెబోరియస్ కోడింగ్ని రీప్లేస్ చేసింది. కరెక్ట్గా మనం ఎక్కడైతే ఉన్నామో కరెక్ట్గా ఆడికి వచ్చేది ఏదో
ఇరాన్ వాడు క్షిపణి వేసినట్టుగా అది కరెక్ట్గా టార్గెట్ చూసి మనల్ని కొట్టినట్టు అయింది అనమాట పరిస్థితి. ఈ టెస్టింగ్ జాబ్స్ అనేవి దగ్గర దగ్గర గత 7-8 సంవత్సరాల ముందే పోయినాయండి. సెలీనియం వచ్చింది, దాన్ని రీప్లేస్ టూల్స్ వచ్చినాయి, ఈ టెస్టింగ్ ఆటోమేటెడ్ టూల్స్ అని వినేమంటారు. అవును, సెలీనియం సార్, చాలా ఉన్నాయి. అందులో ఈ టూల్స్ వచ్చిన తర్వాత మాత్రం మాన్యువల్ టెస్టింగ్ అనేది ఆల్మోస్ట్ 99% ఆ జాబ్స్ అనేవి తగ్గిపోయినాయి. మన ఇండియాలోనే కాదు, యుఎస్లో కూడా జాబ్స్ అనేవి తగ్గిపోయినాయి. అదేవిధంగా మనకి ఇప్పుడు కోడ్ జనరేషన్ అనేది కూడా ఇప్పుడు ఏఐ, ఈ లార్జ్ లెర్నింగ్ మోడల్స్, కో-పైలట్ వచ్చిన తర్వాత ఏఐ అండ్ డాక్యుమెంటేషన్. పూర్వం డాక్యుమెంటేషన్కే మేము ఒక 10% ఆఫ్ వాల్యూమ్ కానీ వెయిటేజ్ కానీ దానికి సపరేట్గా పెట్టుకునేవాళ్ళం. ఇప్పుడు ఆ డాక్యుమెంటేషన్ ఇది ఇన్స్టంటేనియస్లీ జనరేట్ చేస్తుంది. ఒక హ్యూమన్ ఎక్స్పర్ట్ కెన్ ఓన్లీ ఎథికల్గా ఉందా లేదా అని చూసుకున్నా వెరిఫికేషన్ 1 వీక్. సో హార్డ్లీ 1% to 2% ఎక్స్పెండిచర్ అవుతుంది. సో అలా ఏమైందంటే మొత్తం ఇట్ ఈస్ ట్రాన్స్ఫార్మింగ్ ద కంప్లీట్ లైఫ్ సైకిల్ ఆఫ్ ది సాఫ్ట్వేర్. సో ఇది జగమెరిగిన సత్యం. సరే, హెడ్ కౌంట్ బిల్లింగ్ మోడల్ టు అవుట్కమ్ బేస్డ్ బిల్లింగ్ మోడల్కి ఏదైతే మన యొక్క కంపెనీస్ అన్నీ ఉన్నాయో, హెడ్ కౌంట్ మోడల్ మీద ఉన్నప్పుడు వాళ్ళు నెంబర్ ఇస్తూ వచ్చారు. ఎప్పుడైతే అవుట్కమ్ బేస్డ్ వస్తుందో, ఇప్పుడు మన డిగ్రీకి కానీ లేకపోతే హెడ్ కౌంట్కి కానీ లేకపోతే మనకు వచ్చినటువంటి రాని స్కిల్స్ కానీ వాళ్ళు ట్రైనింగ్ ఇచ్చుకునేదానికి కానీ ఇష్టపడ్డు. ఈ పరిస్థితుల్లో మన విద్యా వ్యవస్థలో ఉన్నటువంటి మీరందరూ ఏం ప్లాన్ చేస్తున్నారు? ఈ ఉపద్రవాన్ని ఎదుర్కొనేదానికి మీ దగ్గర ఉన్నటువంటి ప్రత్యామ్నాయ మార్గాలు ఏంటి? సార్, యాజ్ ఏ టీచర్ ఇది ఉపద్రవం నేను అనను, ఇది అవకాశంగానే చూస్తున్నానండి. ఓకే, సరే, అవకాశమే అనుకుందాం. ఈ అవకాశం ఎందుకంటే ఒక పిల్లవాడు పూర్వం ఒక కంపెనీ పెట్టాలి అనుకున్నప్పుడు బీటెక్ విద్యార్థి అవ్వచ్చు, ఎవరైనా ఒక గ్రాడ్యుయేట్ అవ్వచ్చు, ఒక కంపెనీని తనకున్న ఐడియాను ఒక కంపెనీ స్టార్ట్ చేయాలంటే అతను చాలా కష్టపడాల్సి వచ్చింది. ఇన్ఫర్మేషన్ లాగింగ్ తర్వాత అది కాదండి, ఒక కంపెనీ పెట్టాలంటే ఒక మంచి ఐడియా ఉండాలి, ఆ ఐడియాకి సంబంధించిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండాలి, దాన్ని మార్కెటింగ్ చేసుకోవాలి. బట్ ఈరోజు అలా లేదు. ఈరోజు ఒక మంచి ఐడియాని ఒక విద్యార్థి కనుక చేయగలిగితే, బికాజ్ ఆఫ్ ఏఐ అండ్ క్లౌడ్ సర్వీసెస్, మనకున్న వనరులతోటి విత్ ఇన్ నో టైం అతను ఒక కంపెనీని స్టార్ట్ చేయడానికి అవకాశం ఉంది, ఏఐ పొందుపరుస్తుంది. సో ఇక్కడ ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రతి ఇంజనీరింగ్ విద్యార్థి వాళ్ళు ఎన్నుకున్న బీటెక్ ప్రోగ్రామ్ ఏదైనా కావచ్చండి. ఈరోజు మన ఇండియాలో ఉన్న పరిస్థితి, ఇప్పుడు మీరు ఆల్రెడీ మిడిల్ ఈస్ట్ క్రైసిస్ చూస్తున్నారు, అది ఇండియాకు ఒక రకంగా ఆపర్చునిటీ. ఎలా అంటే సర్వనాశనం అయిపోతుంది ఇప్పుడు మిడిల్ ఈస్ట్ చాలా కంట్రీస్, ఇంక్లూడింగ్ ఇజ్రాయిల్, యూరోప్, దెన్ ఆల్ ది కంట్రీస్ ఆఫ్ మిడిల్ ఈస్ట్. సో వాళ్ళు ఇప్పుడు కన్స్ట్రక్షన్ ఇండస్ట్రీకి దృష్టి పెడుతున్నారు, వాళ్ళ రిఫైనరీస్ దెబ్బతున్నాయి. సో మెకానికల్ అండ్ పెట్రోలియం ఇండస్ట్రీస్ని అభివృద్ధి చేసుకోవాలి. అలాగే ఐటీ సెక్టర్ కూడా మళ్ళీ వాళ్ళు డెవలప్ చేసుకోవాలి, ఎందుకంటే ఈ క్లౌడ్ సర్వర్స్ అని అమెజాన్ కూడా దెబ్బతిన్నాయి. సో ఇది ఇండియాకే ఆపర్చునిటీ. సో అన్ని బ్రాంచెస్కి, అన్ని ఇంజనీరింగ్ బ్రాంచెస్ కూడా అవకాశాలు ఉంటాయి. ఎప్పుడు ఈ విద్యార్థి ఆ 4 ఏళ్లలో కనుక ఈ సబ్జెక్ట్ సంబంధించిన దీంట్లో కనుక స్ట్రాంగ్ డొమైన్ స్కిల్ కానీ బాగా ఇంప్రూవ్ చేసుకోగలిగితే, ఫస్ట్ ఇయర్ నుంచి ఫైనల్ ఇయర్ వరకు కూడా అతను ఒక ఫోకస్డ్గా వెళ్ళగలిగితే గ్యారంటీగా జాబ్ మార్కెట్కి అయితే కదవలేదండి. సార్, కట్ త్రూగా ఈ క్వశ్చన్కి మీరు ఎక్కడ సెన్సార్ లేకుండా ఒకదానికి ఆన్సర్ చెప్పచ్చు. మీరు చెప్పినటువంటి పాయింట్లోంచి ఆర్కిటెక్చర్కి ఇంప్లిమెంటేషన్కి మధ్యలో ఉన్నటువంటి 2 భాగాల్లో మనం ఉన్నాం. ప్రస్తుతానికి ఏ దాన్ని డిస్ట్రప్షన్ చేసింది. మనం ఇన్నేళ్ళు నేర్పిస్తూ వచ్చినటువంటి ఫుల్ స్టాక్ ఏదైతే ఉందో, HTML, CSS, జావా స్క్రిప్ట్, ఫ్రంట్ ఎండ్ డెవలప్మెంట్, బ్యాక్ ఎండ్ డెవలప్మెంట్, దానికి సంబంధించినటువంటి పంచాయతీ, లేకపోతే మెయిన్ స్టాక్, లేకపోతే జావా ఫుల్ స్టాక్, పైథాన్ ఫుల్ స్టాక్ మీద, లేదంటే మనం డేటా సైన్స్కి సంబంధించినటువంటి కొన్ని టూల్స్ మీద ఇప్పటి వరకు మనం ట్రైన్ చేస్తూ వచ్చినాం. 99% ఇంజనీరింగ్ కాలేజెస్ ఆర్ ది యూనివర్సిటీస్. 1% ఎగ్జామ్షన్ ఉండొచ్చు, లేకపోతే 1% స్టూడెంట్స్ కూడా ఎగ్జామ్షన్ ఉండొచ్చు. వీ హ్యావ్ టు అడ్రస్ మెజారిటీ పీపుల్. కాబట్టి మీ దృష్టిలో యాజ్ ఎ ఫ్యాకల్టీ ఆఫ్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ మీరు చూసినటువంటి ఇంత పెద్ద ప్రపంచాన్ని చూశారు కాబట్టి, ఎగ్జాక్ట్గా ఈ పర్టికులర్ స్కిల్స్ నేర్చుకుంటే, సార్ క్రిటికల్ థింకింగ్, రీజనింగ్, యాప్టిట్యూడ్ అని చెప్పొద్దు సార్, ఎగ్జాక్ట్గా టెక్నాలజీ వైజ్ ఇది నేర్చుకుంటే వీడు నెక్స్ట్ 30 years వాడి యొక్క లైఫ్లో ఆబ్సల్యూట్ కాకుండా నిలబడగలడు అని చెప్పేదానికి అవకాశం ఉన్నటువంటి ఒక 5 టెక్నాలజీస్ని మీరు
చెప్పండి సార్. ఒకటండి, ఇవన్నీ కాకుండా ఈ అన్నిటితో పాటు అడాప్టెడ్ టు ద చేంజ్. ఒక విద్యార్థి అడాప్టెడ్ టు ద చేంజ్. మీరు అంటున్నట్టు చాలా యూనివర్సిటీస్ కొన్ని స్పెసిఫిక్ బీటెక్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ డేటా సైన్స్ అనేది, బీటెక్ ఏఐఎంఎల్, బీటెక్ సైబర్ సెక్యూరిటీ అనేది. ఈ బీటెక్ స్పెషలైజేషన్స్ అనేవి చాలా మంచిది. కానీ ఇక్కడ మేము బీటెక్ స్పెషలైజేషన్తో పాటు చాలా యూనివర్సిటీస్ ఏం చేస్తాయంటే ఫస్ట్ 2 సంవత్సరంలో కూడా బేసిక్ ఫౌండేషన్ సంబంధించిన సబ్జెక్ట్స్, ఇంజనీరింగ్ ఫౌండేషన్ స్కిల్స్నే నేర్పిస్తారు. ఈ చేంజ్ అనేది జరుగుతున్నప్పుడు ఆ చేంజ్ని అడాప్ట్ చేసుకోవాలి. మీరు చెప్పారు ఇప్పుడు వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్లో HTML, CSS, క్యాస్కేడింగ్ స్టైల్ షీట్స్ కానీ ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా కోడ్ రాసేస్తుందని. ఎస్, నేను కూడా అగ్రీ అవుతున్నాను. కానీ హౌ డు యూ ఇంటర్ప్రేట్, దట్ ఈస్ ఏఐ ఇంటిగ్రేటింగ్ ఎలా చేస్తారు? ఏఐ ఇంటిగ్రేటర్స్ అంటారు. ద జాబ్ రోల్స్ ఆర్ చేంజింగ్. సో నౌ కమింగ్ డేస్ మన వెబ్ అప్లికేషన్ డెవలప్మెంట్ జాబ్ ఉండదు. వెబ్ అప్లికేషన్ ఏఐ ఇంటిగ్రేటర్స్ అంటారు. వాళ్ళు ఏంటంటే కోడ్ జనరేట్ చేస్తుంది ఆటోమేటిక్గా, దాన్ని ఏఐకి ఇంటిగ్రేట్ చేసి ఏ విధంగా కస్టమర్కి అవుట్పుట్ తేవాలి అనేది వాడు నేర్చుకోవాలి. అదొక్కటే కాకుండా మీరు అంటున్నట్టు 5 టెక్నాలజీస్ అంటున్నారు కదా, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ అనేది నెక్స్ట్ 30-40 ఇయర్స్ కూడా ఉంటుందండి. ఇక్కడ మనం మాట్లాడుకుంటుంది ఏంటంటే సర్వీస్ సెక్టర్ అనేది హిట్ అయింది బికాస్ ఆఫ్ ఏఐ. బట్ కంప్యూటర్ సైన్స్ జాబ్స్ అనేవి పోవట్ల. ఇప్పటివరకు మన ఉద్యోగాలు సిఎస్సి చేసిన వాళ్ళందరూ 80% మన సర్వీస్ సెక్టార్లో ఉంటున్నాం కదా సార్. 2 ఒకటే కదా? కాదు, సర్వీస్ సెక్టర్ అనేది ఏంటంటే సర్వీస్ సెక్టర్ మన జాబ్స్ని రీప్లేస్డ్ బై ఏఐ కాబట్టి జాబ్ రోల్స్ మారుతున్నాయి. ఆ జాబ్ రోల్స్ అన్ని క్రియేట్ అవ్వట్లేదు కాబట్టి డిమాండ్ అనేది తగ్గుతుంది. అవును. సో నౌ నెక్స్ట్ డిమాండ్ ఏంటి? కంప్యూటర్ సైన్స్ కూడా డిమాండ్ ఉంది. నెక్స్ట్ డిమాండ్ ఏంటంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ మెషిన్ లెర్నింగ్. ఓకే. ఈ R&D, సో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇన్ ఏఐఎంఎల్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు కొత్త మోడల్స్ వస్తున్నాయంటే అర్థం ఏంటి? బిహైండ్ ద సీన్స్ స్టూడెంట్స్ వర్క్ చేస్తున్నారు. అలాగే కొత్త ప్రొడక్ట్స్ రావాలి. మనం ఇంకా అచీవ్ చేసింది ఏం లేదండి. మనకి ఏంటంటే ఈ మీడియా వాళ్ళు సృష్టిస్తున్నారు. ఓకే, ఇప్పుడు మీరు వాళ్ళు కూడా నెంబర్ గేమ్స్ చూసి అమెజాన్లో 1000 మందిని తీశారంటారు. 1000 మంది ఏమయ్యారు తర్వాత అనేది మనకు తెలియదు. ఇది ఎలా అంటే అండి, ఇది ఒక రకమైన భయంకరమైన మీడియా సృష్టి కొంతవరకు. ఎందుకంటే నేను అడిగాను మా కొలీగ్స్ స్టూడెంట్స్ని అడిగితే, సార్ నేను 50 lakh పర్ యానం జాబ్లో ఉన్నాను. సో హై పే జాబ్లో తీసేశారు ఒక 10 మందిని. సో నెక్స్ట్ ఏంటి అంటే మళ్ళీ సిమిలర్ కంపెనీస్ ఆర్ సేమ్ కంపెనీ విల్ రిక్రూట్ మీ ఫర్ ఏ లోవర్ పే. బట్ నాకు జాబ్ లేకపోవడం ఉంటుంది, మళ్ళీ నాకు వచ్చింది జాబ్. దాన్ని ఎవరు తెలియదు, దానికి ఏమవుతుందో తెలియదు. ఎలా అంటే మనం ఒక స్టోరీలో సగమే విన్నాం మనం. నెక్స్ట్ ఏం జరిగిందనేది ఎవరు చెప్పట్లేదు. ఓకే, ఇక్కడ ఒకటే క్వశ్చన్ ఏంటంటే క్యాంపస్ ప్లేస్మెంట్స్ రాను తగ్గిపోతాయండి. ఎప్పుడైతే మీరు చెప్తున్నారు, మీరు ఇప్పుడు ఈ ఒక స్టూడెంట్ గ్రాడ్యుయేట్ అయ్యి బయటకు వచ్చిన టైంకి జాబ్ వస్తే హీఈస్ లక్కీ. ఎవరికి వస్తుంది? ఎవరికైతే ఈ ఆల్ స్కిల్స్ ఉంటాయో వచ్చినప్పుడు వాళ్ళకి కంపెనీస్ గ్యారంటీగా తీసుకుంటున్నాయి. ఈ ఎవరైతే బయటకు వస్తులో జాబ్స్ ఉండవో వాళ్ళకి మీరు ట్రైన్ చేసినా కూడా తేలేరు. కారణం ఏంటంటే కారణం ఏంటంటే కంపెనీస్ ఇప్పుడు ఎవరిని ఫ్రెష్ హైరింగ్స్ ఓన్లీ త్రూ కాలేజే చేస్తున్నాయి చాలా వరకు. అదొకటి. రెండోది మీరు అడిగింది నెక్స్ట్ 30 years ఉండే టెక్నాలజీస్. ఒకటి ఏఐఎంఎల్ అండి, సైబర్ సెక్యూరిటీ, నెక్స్ట్ క్వాంటమ్. మనం ఆల్రెడీ ఇప్పుడు ఒక కొత్త యుగంలోకి వెళ్ళబోతున్నాం. బట్ నేను చెప్పబోయేది ఏంటంటే ఈ క్వాంటమ్ టెక్నాలజీస్ అనేది ఇట్ ఈస్ నాట్ ది సబ్స్టిట్యూట్ ఫర్ కంప్యూటర్ సైన్స్. ఓకే. సో రానున్న 10 నుంచి 20 సంవత్సరాల్లో మల్టీ డిసిప్లినరీ అప్రోచ్లో కూడా వెళ్తుందండి. అంటే ఒక పర్టికులర్ డిసిప్లిన్ కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్తో పాటు ఎలక్ట్రిక్ వెహికల్, అది ఒక బ్రాంచ్ అనేది చాలా డిమాండబుల్గా ఉండబోతుంది. అలాగే బీటెక్ కంప్యూటర్ సైన్స్ కోర్ విత్ ఎనీ స్పెషలైజేషన్, ఏఐఎంఎల్ అవ్వచ్చు, సైబర్ సెక్యూరిటీ అవ్వచ్చు. అలాగే ఫ్యూచర్లో బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ క్వాంటమ్ కంప్యూటింగ్, అలాగే బీటెక్
ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఈసీఈ, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ విత్ క్వాంటమ్ టెక్నాలజీస్. ఈ బ్రాంచెస్ అలాగే బీటెక్ ఎనర్జీ సిస్టమ్స్ మీరు చూసే ఉంటారు. రెన్యూవబుల్ ఎనర్జీ, న్యూక్లియర్ ఎనర్జీ అనేది రానున్న 10 నుంచి 20 సంవత్సరాల వరకు ఈ కొత్త బ్రాంచెస్. ప్రస్తుతం మన భారత ప్రభుత్వం ఈ డేటా సెంటర్స్ని తీసుకొస్తుంది. అంటే మన మైక్రోసాఫ్ట్ అవ్వచ్చు, గూగుల్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా ఈ మధ్య జరిగిన ఏఐ సమ్మిట్లో సుందర్ పిచ్చయ్య గారు కూడా చెప్పారు, ఇండియాలో విశాఖపట్నంలో ఒకటి, బెంగళూరులో ఒకటి, పూణేలో ఒకటి వీళ్ళు వాళ్ళ ఓన్ డేటా సెంటర్స్ని కట్టబోతున్నారు. అలాగే అదానీ గ్రూపు, రిలయన్స్ వాళ్ళు కూడా వాళ్ళ ఓన్ డేటా సెంటర్స్ని అభివృద్ధి చేస్తున్నారు. దీనికి మనకి చాలా రెన్యూవబుల్ ఎనర్జీ కావాలి, న్యూక్లియర్ ఎనర్జీ కావాలి. ఒక డేటా సెంటర్ని మెయింటైన్ చేయడానికి మనకి చాలా ఎనర్జీ కావాలి. కాబట్టి బీటెక్ ఎనర్జీ ఇంజనీరింగ్ అనేది ఇప్పుడు ఫ్యూచరిస్టిక్ ప్రోగ్రామింగ్ అని చెప్పుకోవచ్చు. అలాగే మనము ఒక స్టేజ్ దాటిపోయామండి. అంటే కంప్యూటర్ సైన్స్ అనేది, ఈ హార్డ్వేర్ అనేది ఒక లెవెల్కి వెళ్ళిపోయింది. అంటే మన మైక్రో ప్రాసెసర్ లెవెల్ 2 నానో ఎంఎంకి తర్వాత ఇంకెళ్ళలేదు మనం. అంటే దానివల్ల ఏమవుతుందంటే ఈ దాని యొక్క ఆపరేషనల్ డిఫికల్టీస్ వలన ఇంకా మనం దాన్ని దాటలేం. మీరు వినే ఉంటారు. సో దాన్ని దాటాలి అంటే మనం కొత్త టెక్నాలజీ అయినటువంటి క్వాంటమ్ టెక్నాలజీకి ఇప్పుడు మన ఇండియా పరుగులు పెడుతుంది. దానికి అనుబంధంగా మన భారత ప్రభుత్వం ఒక 6,000 కోట్లతోటి 4 స్పెసిఫిక్ ఏరియాస్లో ఇప్పుడు వాళ్ళు ఫండింగ్ చేస్తున్నారండి. వాళ్ళు ఆల్రెడీ ప్రముఖ ఐఐటీస్, ఐఏఎస్ఎస్ని ఐడెంటిఫై చేశారు. చేసి రానున్న 20 నుంచి 30 ఏళ్ళ వరకు ఈ బ్రాంచెస్ అన్నీ ఉంటాయి. జాబ్స్ అనేవి ఈ టెక్నాలజికల్ ఎవల్యూషన్లో మారుతూ ఉంటుంది. డిమాండ్ అండ్ సప్లై అంటాం. మనం గత 30 ఏళ్ళ నుంచి కంప్యూటర్ సైన్స్ని విపరీతంగా ప్రొడ్యూస్ చేస్తాం. కానీ ఇప్పుడు ఎప్పుడైతే ఈ ఏఐ కొత్త టూల్స్ వచ్చి కొన్ని జాబ్స్ని రూపాంతరం చెందుతున్నాయో, ఇప్పుడు కొత్త ఇంజనీరింగ్ బ్రాంచెస్ వైపు చూడొచ్చు. అలాగే మీరు బీటెక్ ఏవియేషన్ ఇంజనీరింగ్ ఆర్ బీటెక్ ఏవియేషన్ విత్ పైలట్ ట్రైనింగ్. రేపు మనకి ఈ క్వాడ్ కాప్టర్స్ అవ్వచ్చు, అలాగే డ్రోన్ టెక్నాలజీని మీరు చూసే ఉంటారు. అమెరికా వర్సెస్ ఇరాన్ యుద్ధంలో ఒక చాలా అతి తక్కువ కాస్ట్లీ డ్రోన్ వెళ్ళి 1,000 కోట్లు చెందిన దీన్ని మీకు ఇంటర్సెప్టర్ వచ్చేసి ఖర్చు పెట్టాల్సి వస్తుంది. సో దానికి ఇంటర్సెప్టర్కి చాలా ఖర్చు పెట్టారు వీళ్ళు. సో అది ఒక రకంగా మనకి దానికి కూడా లైసెన్సెస్ కావాలి. డ్రోన్ మామూలుగా ఇంత పెద్ద ఇంజనీరింగ్ వ్యవస్థలో ఇప్పుడు బీటెక్ డ్రోన్ టెక్నాలజీ అని పెట్టేదానికి ఏమన్నా అంటే టెక్నికల్ కాంప్లికేషన్స్ ఉంటాయి సార్? పెట్టకూడదా సార్? బీటెక్ డ్రోన్ టెక్నాలజీకి కావాల్సిన ఫౌండేషన్ సబ్జెక్ట్స్ అన్నీ కూడా మనకి బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లోను, అలాగే బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్లో కూడా మనకి కలిపి ఉంటుంది. అంటే ఇట్స్ ఎ కైండ్ ఆఫ్ మల్టీ డిసిప్లినరీ అప్రోచ్. సో దాని బేసిక్గా ఒక్క ఇంజనీరింగ్ 4 ఏళ్లకు సరిపడా అనేది మన సబ్జెక్ట్ లేదు. రెండోది మనం తప్పుదో పట్టిస్తున్నట్టు అవుతుంది. రేపు ఒక కొత్త టెక్నాలజీ మారినప్పుడు ఆ పిల్లవాడు డ్రోన్ ఒక స్పెషలైజేషన్ చేయడం వల్ల ఎప్పుడూ నష్టం ఉంటుంది. అందువలన మన కోర్ సబ్జెక్ట్స్, కోర్ ప్రోగ్రామ్స్నే మనం ఎంకరేజ్ చేయాలి. ఓకే. ఎప్పుడూ కూడా కోర్ బ్రాంచెస్ అంటారు. బీటెక్ మొట్టమొదటి మీకు తెలుసు బీటెక్ సివిల్ ఇంజనీరింగ్ ఉండేది, బీటెక్ మెకానికల్ ఇంజనీరింగ్, బీటెక్ ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ట్రిపుల్ అనేవాళ్ళం. మనం బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, తర్వాత బీటెక్ కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్ వచ్చింది. అంతకుముందు బీటెక్ కెమికల్ ఇంజనీరింగ్ ఉండేది, బీటెక్ టెక్స్టైల్ ఉంది. ఇవన్నీ కూడా కోర్ ఇంజనీరింగ్సే. దాని నుంచి వచ్చినాయి మీరు వినే ఉంటారు. బీటెక్ ప్రొడక్షన్ టెక్నాలజీ అని వచ్చింది, కొన్ని ప్రొడక్షన్ ఇంజనీరింగ్. అలాగే బీటెక్ ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్ అని వచ్చింది, కొంతకాలమే ఉంది అది. సో దాని లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ అండి. కాబట్టి మనం ఇప్పుడు మీరు అన్నట్టు బీటెక్ డ్రోన్ ఇంజనీరింగ్ అనేది పెట్టడం వల్ల ఏమవుతుందంటే స్టూడెంట్స్ని మనం రాంగ్ డైరెక్ట్ చేస్తున్నట్టు. అదొక స్పెషలైజేషన్. ఈ సిఈ చదివిన పిల్లవాడిని అది చేయొచ్చు. అలాగే మీరు బీటెక్ ఆటోమేషన్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్, బీటెక్ రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్ ఇస్ అ కాంబినేషన్ ఆఫ్ మెకానికల్ అండ్ ఎలక్ట్రానిక్స్. ఓకే. సో అలా మనం మల్టీ డిసిప్లినరీలో వెళ్తే రోబోటిక్స్ ఆటోమేషన్ అనే దానికి నిజంగా భవిష్యత్తు అయితే ఉంది కదా సార్? చాలా ఉందండి. కానీ ఇప్పుడు ఏఐసిటీ అప్రూవల్స్లో ఎక్కడ కానీ మనకి యూజీసీ కానీ గవర్నమెంట్ వచ్చేసి ఒక పక్క డ్రోన్ క్యారిడర్స్, ఆ క్యారిడర్స్, ఈ క్యారిడర్స్ పెడుతుంది. కానీ వాళ్ళు ఇంప్లిమెంటేషన్ వచ్చేసి అట్లీస్ట్ ఐఐటీ ఎన్ఐటీస్లో కూడా పెద్దగా ఇంప్లిమెంటేషన్ చేస్తున్నట్టుగా
గ్రౌండ్ లెవెల్లో కనిపిస్తలేదని నాకు అనిపిస్తుంది సార్. అంటే బీటెక్స్, ఐఐటీస్, ఐఐఎస్సి ఏవి కూడా మనకి అండర్ గ్రాడ్యుయేట్ ప్రోగ్రాంలో ఇవి ఏ స్పెషలైజేషన్స్ ఆఫర్ చేయరు. వాళ్ళకున్న పరిధి ఏంటంటే వాళ్ళు పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీస్లోనే ఆఫర్ చేస్తారు. అవసరమైతే రీసెర్చ్లో పెడతారు తప్పించి వాళ్ళు అండర్ గ్రాడ్యుయేట్లో ఈ స్పెషలైజేషన్స్ ఎక్కడ కనిపించవు. మీరు ఒక్కసారి చేసుకుంటూ పోదాం అనేటువంటి ఒక ఆలోచనలోనే ఉంటారు. మీరు ఒక్కసారి ఐఐటీస్లో చూడండి, ఎక్కడ బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్రోగ్రామ్ లేదు. ఏఐటీలో కూడా వాళ్ళు చేస్తున్నది కరెక్ట్. ఏంటంటే వాళ్ళు కోర్ ఇంజనీరింగ్ ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తూ వాళ్ళు ఒక స్పెషలైజేషన్ వర్టికల్ని స్టూడెంట్స్కి ఇస్తారు. ఎలెక్టివ్స్ కింద, లేదు మైనర్స్ అంటారు, లేదా మేజర్స్ అంటారు. కానీ మన ప్రైవేట్ విద్యా సంస్థలకు వస్తులోకి మనం ఏంటంటే నెంబర్ ఆఫ్ సీట్స్ పెంచుకోవడం కోసం, మార్కెటింగ్ అనుకోండి, మన ఆకలి తోటి మనం అవతల వాళ్ళని మనం రాంగ్గా డైరెక్ట్ చేస్తున్నాం. సో ఇప్పుడు మీకు అర్థమయ్యే ఉంటుంది ఇక్కడ తప్పే కదా. అప్పుడు అంటే దాన్ని నమ్మేటువంటి పేరెంట్స్ది, చేసేటువంటి కాలేజ్ వాళ్ళు ఇద్దరు కాదు, ప్రభుత్వానికి కూడా ఇందులో తప్పు ఉంది. ఏఐసిటి అవ్వచ్చు, యూజీసీ అవ్వచ్చు, వాళ్ళు ఒక గ్యాప్ అనాలిసిస్ని తయారు చేసి ప్రతి సంవత్సరం దాన్ని బట్టి అసలు ఏది బాగుంటుందని ఒక దిక్సూచి మనకి చెప్పాలి ఎక్స్పర్ట్స్. సార్ నాకు ఇప్పుడు యాక్చువల్గా అమీర్పేటలో మాది సాఫ్ట్వేర్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది సార్. యాక్చువల్గా అమీర్పేట్ అనేది మినీ సిలికాన్ వ్యాలీ అంటారు, లేకపోతే ఇట్లా చెప్తూ ఉంటారు అనమాట. అంటే ఇండియన్ సిలికాన్ వ్యాలీ లేకపోతే ఇట్లా చెప్తూ ఉంటాం. జనరల్గా మేము ఏం చేస్తామంటే సార్, మాకు తెలిసినటువంటి వెనతో పెట్టిన విద్య ఏంటంటే స్పూన్ ఫీడింగ్ చేసేటువంటి విధానం మాకు బాగా తెలుసు అనమాట. అమీర్పేటలో దగ్గర 1000 మంది ఫ్యాకల్టీ ఉన్నాం మేము. సో మాకు తెలిసింది ఏంటంటే మార్కెట్లో ఏ ట్రెండ్ కొత్తది వస్తే దాన్ని స్పూన్ ఫీడ్ చేస్తే పిల్లవాడు ప్లేస్ అయిపోయేవాడు గతంలో జరిగిన వరకు. ఇప్పుడు యాక్చువల్గా మేము జనరల్గా మీటింగ్స్ జరిగినప్పుడు మేమేమనుకుంటున్నామంటే, జనరల్గా ఇక్కడ ఎవరు డాక్టరేట్స్ అట్లా ఉండరు సార్. మా ట్రైనర్స్ అంతా కూడా వీళ్ళు అనుభవపూర్వకంగా చాలా ఏళ్ళ నుంచి ఒక సబ్జెక్ట్ చెప్తూ వస్తారు. దాని నుంచి మేము ఏదైనా ఒక కొత్త సబ్జెక్ట్ రాగానే ఒక 20 డేస్లో మేము మొత్తం సబ్జెక్ట్ నేర్చుకోగలిగినటువంటి క్యాపబిలిటీ ఉన్నటువంటి ఫ్యాకల్టీ అనమాట వీళ్ళందరూ కూడా. ఇప్పుడు వచ్చినటువంటి ఏఐ టూల్స్ అన్నింటినీ, ఉదాహరణకి పర్టికులర్గా ఒక 5 టూల్స్ అని మేము అనుకుంటున్నాం సార్. జెమినై అనుకోండి, లేకపోతే చాట్ జీపీటీ అనుకోండి, క్లాడ్ అనుకోండి, లేకపోతే గ్రాక్ అనుకోండి, లేకపోతే మైక్రోసాఫ్ట్ కోపైలట్ అనుకోండి, లేకపోతే డీప్సీక్ అనుకోండి. ఈ 6 టెక్నాలజీస్ని పర్ఫెక్ట్గా స్టూడెంట్కి నేర్పించేసేసి దీని ద్వారా వచ్చినటువంటి అవుట్పుట్ని వీడు అనలైజ్ చేసుకొని ఇంప్లిమెంటేషన్ తీసుకొచ్చే లెవెల్కి స్టూడెంట్స్ని కానీ తీసుకొస్తే ఈ స్టూడెంట్ ఒక ప్లేసబుల్ స్టూడెంట్ ఈ మార్కెట్లో అని చెప్పేసి మా యొక్క భావనగా ఉంది. మీరు దీంతో ఏకీభవిస్తారా, విభేదిస్తారా? మీ యొక్క రీజనింగ్ ఏంటి చెప్పండి సార్. టూల్ అనేది నేర్పడం ఎప్పుడు ప్రమాదకరం అండి. ఓకే, నేను దీనికి ఒక సింపుల్ ఎగ్జాంపుల్ చెప్తాను. మన అందరి దగ్గర కార్లు ఉన్నాయి. మనం డ్రైవింగ్ నేర్పిస్తామా, ఒక పర్టికులర్ కార్నే డ్రైవ్ చేయడం నేర్పిస్తామా? జనరల్గా కార్ డ్రైవింగే నేర్పిస్తాం. డ్రైవింగ్ స్కిల్ అనేది. సో ఎప్పుడు కూడా ఈ టూల్స్ మీద ట్రైన్ చేయడం వల్ల వాడి లైఫ్ స్పాన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఓకే, దానికంట బేసిక్ ఫౌండేషనల్ నాలెడ్జ్లో అసలు ఆ టూల్ చేస్తుంది ఏంటి, మీరు ఆ టూల్ను వాడి ఎంత బెటర్గా చేయగలరు, ఫ్యూచర్లో ఈ టూల్ కనుక మారితే ఏ విధంగా అడాప్ట్ చేసుకోగలరు, అడాప్టబిలిటీ నేర్పించాలి. బేసిక్ ఫౌండేషన్ నాలెడ్జ్ తెలియాలి, టూల్ యొక్క పరిధులు తెలియాలి, టూల్ చేసి తప్పులను పట్టగలిగే సామర్థ్యం ఉండాలి. సరే, ఇక్కడ ప్రాబ్లం ఏమైంది? ఈ 3 జరగాలంటే ఇప్పుడు జనరల్గా నేను ఒక 4-5 టూల్స్ వాడతాను. క్లాడ్ అనేది ఎక్కువ వాడతాను సార్ జనరల్గా అనుకుందాం. ఇప్పుడు అది వాడుతూ ఉంటేనే తప్ప ఆ ప్రాబ్లం మనకు తెలియదు. ఇప్పుడు సోకాల్డ్ ఉన్నటువంటి మొత్తం 4500 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో ఒక పెయిడ్ టూల్ వాడేటువంటి శక్తి ఎంతమంది ఫ్యాకల్టీ మెంబర్స్కి ఉంది? స్టూడెంట్స్కి పాస్ అయ్యేటువంటి పరిస్థితి అసలు యాక్చువల్గా నిజంగా గ్రౌండ్ లెవెల్లో ఉందంటారా? లేదండి. ఇప్పుడు మన ఇండియాలో తీసుకుంటే ఏ యూనివర్సిటీకి కానీ ఏ కాలేజీకి కానీ ఏఐ పాలసీ అనేది రూపొందించబడలే. ప్రస్తుతం మా జీడి గోయంకా యూనివర్సిటీలో నేను మా సహచరులతో కలిపి ఒక ఏఐ పాలసీ నేను డిజైన్ చేస్తున్నానండి. ఓకే, అతి త్వరలో మేము మా వెబ్సైట్లో పెట్టబడడం జరుగుతుంది. అలాగే మేము పిల్లలకి, మా ఫ్యాకల్టీస్ కూడా అది అందజేయబడుతుంది. ఆల్రెడీ అమెరికాలో కొన్ని యూనివర్సిటీస్ తీసుకుంటే కొలంబియా యూనివర్సిటీ కానీ యూనివర్సిటీ ఆఫ్ అటాల్లో కూడా ఆల్రెడీ 2025-26 సంవత్సరం నుంచే మొదలుపెట్టారు. వాళ్ళు కూడా కొన్ని టూల్స్ని ఆల్రెడీ వాళ్ళ పిల్లలకి అందజేయబడుతుంది. ఎందుకంటే మీరు చెప్పినట్టు వాళ్ళ యొక్క అండర్ గ్రాడ్యుయేట్ కోర్సుతో పాటు ఈ టూల్ యొక్క వినియోగాన్ని క్లాస్లోనే మొదలు పెడుతున్నారు.
ఇది పెద్ద ఛాలెంజే కదా సార్. యాక్చువల్గా ఇప్పుడు మన ఫ్యాకల్టీ పరంగా ఇప్పుడు 4500 కాదంటే కాలేజీకి ఒక 100 మంది 150 మంది వేసుకున్నా దగ్గర దగ్గర మీకు ఒక 4 లక్షల మంది ఫ్యాకల్టీ అన్నీ ఓవరాల్గా మనకి ఇన్స్టిట్యూషన్లో పనిచేస్తున్నారు. ముందు వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సేవీస్ చేయడం ద్వారా అట్లీస్ట్ ఈ టూల్స్ వినియోగంలోకి వాళ్ళు తీసుకురావడం కదా, వాళ్ళ దైనందిన జీవితంలో ఒక 3 to 4 అవర్స్ వాళ్ళ క్లాస్ వర్క్ ఉన్నట్లయితే ఒక 1 అవర్ దీని మీద ఖచ్చితంగా కానీ అవకాశం చేయాలి. అంటే దీంట్లో ఇక్కడ ఫైనాన్షియల్ ఇష్యూస్ కూడా ఉన్నాయి సార్. మేము అబ్జర్వేషన్ చేసి మేము ఇన్స్టిట్యూషన్స్గా మేము ఆలోచించినప్పుడు మాకు కొన్ని ఇబ్బందులు వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను చెప్పినటువంటి ఆర్ట్ టూల్స్ని మనం పర్ఫెక్ట్గా ఫుల్ ప్రెడ్జ్గా ఒక స్టూడెంట్కి ఇవ్వాలన్నట్టయితే పర్ మంత్కి ఎంత ఖర్చు వస్తుంది అనేది మేము కాస్ట్ అనాలిసిస్ చేశాం సార్. ఇంచుమించుగా 1,25,000 వస్తుంది. అంటే ఈ స్టూడెంట్ని దీన్ని ఇంటర్ప్రిటేషన్ చేసుకొని దాంట్లో నుంచి ఏదో ఒక ఏపీఐ చేసుకొని దాంట్లో నుంచి ఏదైనా ఒక యూస్ కేసుని తయారు చేసి దాని నుంచి ఏదైనా ఒక ఇంప్లిమెంటేషన్ లెవెల్ దాకా వెళ్ళాలి. మీరు అన్నారు కదా ఇందాక యాక్చువల్గా గ్యాప్ ఎక్కడ ఉంది ఎంటర్ప్రినర్షిప్ లెవెల్లో, మన వాళ్ళు ఏదో ఒక ఫైండింగ్ వైపుకి వెళ్ళాలి, ఎవరి దారి వాళ్ళు స్టూడెంట్స్ చూసుకొని ఒక గ్రూప్గా క్యాప్స్టోన్ ప్రాజెక్ట్స్ చేయాలనేటువంటి ఒక వర్షన్ మీరు చెప్తూ ఉంటారు. సో ఈ దిశలో వెళ్ళేటప్పుడు ఈ 1,25,000 ఒక సంవత్సరానికి తీసుకుంటే దగ్గర దగ్గర మనకు 14 లక్షల రూపాయలు ఒక సంవత్సరానికి ఖర్చు. ఇన్ టర్న్ 4 years కానీ తీసుకున్నట్లయితే 45 లక్షల రూపాయలు ఖర్చు వస్తుంది. సో ఈ శక్తిని భరించేటువంటి కెపాసిటీ ఇటు పేరెంట్స్కి కానీ ఇటు ఇన్స్టిట్యూషన్స్కి కానీ లేదు. అసలు టెక్నాలజీనే మన దగ్గరికి తీసుకోలేనటువంటి పరిస్థితుల్లో మనము వాళ్ళ కొత్త ఇన్వెన్షన్స్ దాకా ఎగ్జిస్టింగ్ ఇప్పుడు యాక్చువల్గా నేను మొన్న ఎప్పుడో ఒక విద్యార్థితో మాట్లాడుతున్నప్పుడు తను చాలా డైనమిక్ స్టూడెంట్ సార్. నేను మొత్తం 3rd year స్టూడెంట్ అనమాట. ఈ 3 years వాడు అకాడమిక్స్ని కూడా తక్కువ పెట్టి 65% ఎంతో వచ్చింది అకాడమిక్స్లో. వాడు మొత్తం కూడా ఆండ్రాయిడ్ ఐఓఎస్ మీద యాప్ డెవలప్మెంట్ మీద కూర్చున్నాడు. విచిత్రంగా వాడికి ఫ్లటర్ యూసేజ్ అంటే ఏందో తెలియదు. సో వాడి పాటికి వాడు కష్టపడుతూ పోతున్నాడు. ఇప్పుడు రాకెట్ ఏ లాంటి సిస్టమ్స్ వచ్చేసి ఫ్లటర్ని ఉపయోగించి ఆండ్రాయిడ్ ఐఓఎస్ అప్లికేషన్ తయారు చేయడానికి అరగంటలో అయిపోతుంది పని. అంటే ఒక మంచి వాల్యుబుల్ రిసోర్స్ని మనం తప్పుదారి పట్టించినట్టు అంటారా, లేకపోతే ఇది కరెక్టే విధానం అంటారా? ఫస్ట్ మొట్టమొదటిగా మీరు చెప్తున్నట్టు అన్ని టూల్స్ అన్నీ మన విద్యార్థులకు అందజేయవసరం లేదండి. ఒక 4-5 టూల్స్ మేజర్ టూల్స్ అన్నీ కూడా అవసరం లేదు. అట్లీస్ట్ మీరు ఒక్కటండి, ఒక యూనివర్సిటీ ఒక ఏఐ పాలసీలో కంప్యూటర్ సైన్స్ విద్యార్థులు అయితే కోపైలట్ అవ్వచ్చు, ఆర్ చాట్ జీపీటీ అవ్వచ్చు, ఆర్ ఆంథ్రోపిక్ క్లౌడ్ అవ్వచ్చు. ఏదో ఒక్క టూల్ని మనం అకాడమిక్ లైసెన్సింగ్ విధానం ద్వారా తీసుకుంటే మనకు చాలా తక్కువ పడుతుందండి. మీరు చెప్తున్నంత కాస్ట్ అయితే అవ్వదు. ఇప్పుడు ఎప్పుడూ కూడా మనం వాడేది పర్పస్ అనేది అకాడమిక్స్కి మాత్రమే కనుక కాస్ట్ ఎప్పుడు కూడా అకాడమిక్ లైసెన్స్ అనేది ఎప్పుడు తక్కువ ఉంటుంది. అలాగే అన్ని టూల్స్ కొనవసరం లేదు. ఎందుకంటే మీకు తెలుసు ఏ టూల్ అన్నా దాని యొక్క అవుట్కమ్ ఏంటి, లాజిక్ అనేది LLM లాజిక్ సేమే ఉంటుంది కాబట్టి ఆల్మోస్ట్ సేమ్, యాక్యురసీ తేడా ఉంది. అవును. ఒక టైంలో కోపైలట్ వచ్చిన తర్వాత కోపైలట్ ఫస్ట్ అండి నాకు తెలిసి కోడింగ్ జనరేషన్లో కోపైలట్ వచ్చింది 14 or 15లో నేను ఫస్ట్ వాడాను. తర్వాత వచ్చింది నాకు తెలిసింది ఓపెన్ ఏఐ నుంచి చాట్ జీపీటీ మోడల్స్ వచ్చినాయి. ఇప్పుడు 5.2లో ఉన్నాం మనం. తర్వాత క్లాడ్ వచ్చింది. సడన్గా మనకు క్లాడ్ పెర్ఫార్మెన్స్ బాగుంది రీసెర్చ్ పరంగానే తెలిసింది. సో సడన్గా దెర్ ఇస్ షిఫ్ట్ ఫ్రమ్ ఓపెన్ ఏఐ టు క్లాడ్. ఇది నిరంతరం జరుగుతూనే ఉంటాయి. అలా అని చెప్పి ఓపెన్ ఏఐ కూర్చోదు. ఓపెన్ ఏఐ మళ్ళీ కొత్త మోడల్కి తీసుకొస్తుంది, ఇంకా ఇంప్రూవైజ్ వస్తుంది. అంటే రీసెంట్గా ఒక కంప్యూటర్ సైన్స్ ప్రొఫెసరు నత్ అని చెప్పి ఆర్ట్ ఆఫ్ ప్రోగ్రామింగ్ పుస్తకం రాశాడు. ఆయన ఏం చెప్పాడంటే కొన్ని అన్సాల్వ్డ్ ప్రాబ్లమ్స్ ఇన్ కంప్యూటర్ సైన్స్ క్లాడ్ హ్యాస్ సాల్వ్డ్ ఇట్ ఇన్ నో టైమ్. అది అతనే ఒప్పుకున్నాడు. ఏంటంటే ఒక మానవ మేధోశక్తిని మించుతుంది అది. ఓకే, కాబట్టి మనం అనుకున్నట్టు అన్ని టూల్స్ మనం ఏమీ పిల్లవాడికి నేర్పించక్కర్లేదు. వాడికి ఏం అకాడమిక్ లైసెన్సింగ్ అవసరం లేదు. ఒక్క టూల్ని ఒక యూనివర్సిటీస్ అకాడమిక్ లైసెన్స్ తీసుకుంటే తక్కువకే వస్తుంది. యాక్చువల్గా మీ జీడీ గోయంకాలో మీరు ఏఐ పాలసీ క్రియేట్ చేస్తున్నారు సార్, దానికి సంబంధించినటువంటి హైలైట్స్ ఏంది? సో వచ్చినటువంటి లేకపోతే ఏఐ సమ్మిట్ ద్వారా కానీ లేకపోతే లాస్ట్ 1 yearలో జరుగుతున్నటువంటి ఏఐ డెవలప్మెంట్స్ పరంగా మీ ఏఐ పాలసీలో విద్యార్థుల్ని అట్ ది సేమ్ టైం మీకు ఉన్నటువంటి మ్యాన్ పవర్ ఏదైతే ఉందో ఫ్యాకల్టీని ఎంపవర్ చేస్తూ దీంట్లో మీరు తీసుకున్నటువంటి హైలైట్ పాయింట్స్ ఏంది, అది మా విద్యార్థులకి మా వాళ్ళకి తెలియజేయండి సార్. సార్ మొట్టమొదటిగా ఏ యూనివర్సిటీ అయినా ముందు ఫ్యాకల్టీని ఎడ్యుకేట్ చేయాలండి. ఎందుకంటే ఫ్యాకల్టీ చాలా వరకు వాళ్ళకి బుక్కిష్ నాలెడ్జే ఉంది, వాళ్ళకి ఇండస్ట్రీ అసోసియేషన్ అనేది చాలా తక్కువ ఉంటుంది. కాబట్టి ఫ్యాకల్టీస్ని
ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ద్వారా అసలు ఫండమెంటల్స్ ఆఫ్ ఏఐ అంటే ఏంటి, కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి తెలుస్తుంది కానీ నాన్ కంప్యూటర్ సైన్స్ వాళ్ళకి వాళ్ళు వాడే అసలు ఎందుకు ఏఐ వాడాలి అనేది తెలియదు. అలాగే కంప్యూటర్ సైన్స్లో కూడా చాలామందికి అనాసక్తి ఉంది ఈ మోడల్ వాడడాన్ని. అది ఫస్ట్ నివృత్తి చేయాలి. అంటే ఫస్ట్ ఫ్యాకల్టీని మనం ముందు ట్రైన్ చేయాలి, ట్రైన్ ద ట్రైనర్ లాగా. ఓకే. చేసిన తర్వాత వాళ్ళకి మనం అకాడమిక్ లైసెన్స్ ద్వారా వాళ్ళు కంటెంట్ డెవలప్మెంట్ అవ్వచ్చు, సిలబస్ ఇంప్రూవ్మెంట్ అవ్వచ్చు. ఎందుకంటే మన సిలబస్లు అన్నీ కూడా మీకు తెలుసు, ఎప్పుడో 30 ఏళ్ల క్రితం సిలబస్లు. ఆ సిలబస్ని మార్పు చేయాలి అంటే ఏఐ వాడుకోవచ్చు. ఓకే. మూడవది, వాళ్ళు తయారు చేసి అకాడమిక్ కంటెంట్ ప్రజెంటేషన్స్ అవ్వచ్చు, నోట్స్ అవ్వచ్చు, అవన్నీ కూడా ఏఐ వాడుకోవచ్చు. అందులో తప్పేం లేదు. ఓన్లీ మనం ఏఐ నుంచి తీసుకున్న దానికి మనం వాళ్ళు ఎకనాలెడ్జ్ చేయాలి. అదే హ్యూమన్ టచ్ అనేది ఇవ్వాలి. ఎకనాలెడ్జ్ చేయాలంటే నేను క్లాడ్ ఈ మోడల్ వాడాను, కొంత నేను యాడ్ చేసుకున్నాను అనేది చెప్పి ఒక ఎకనాలెడ్జ్ చేయకపోతే రేపు కాపీరైట్ వైలేషన్కి వస్తుంది. ఓకే. సో అది కాకుండా క్వశ్చన్ పేపర్స్, అసైన్మెంట్స్ క్రియేట్ చేసినప్పుడు కూడా మనం ఏఐని వాడుకోవచ్చు. అది ఒక ఫ్యాకల్టీకి ఒక అస్త్రం లాంటిది. ఫ్యాకల్టీ రీప్లేస్ చేయదు. ఒక క్వశ్చన్ ఏంటంటే సార్, ఇది ఎంత తొందరగా, ఇప్పుడు మీరు మా సదరన్ ఇండియాలో ఉన్నటువంటి ప్రతిష్టాత్మకమైనటువంటి ఇన్స్టిట్యూషన్స్లో వర్క్ చేశారు, ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూషన్లో చదివినారు, మీకు ఈ ఇంప్లిమెంటేషన్ మీ యూనివర్సిటీలో తీసుకురావడానికి ఎంత సమయం పట్టచ్చు? ఎందుకంటే సార్ మా ప్రేక్షకుల్లో నాట్ ఓన్లీ పేరెంట్సే కాదు, దాదాపు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్లో ఉన్నటువంటి అందరు ఇంజనీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్స్ కూడా ఈ వీడియో చూస్తారు కూడా, చైర్మన్స్. అంటే ప్రాక్టికల్ ఇంప్లిమెంటేషన్స్లో హౌ మచ్ టైమ్ ఇట్ ఈస్ గోయింగ్ టు టేక్ అండ్ ద కీ హైలైట్స్ వన్స్ అగైన్. ఒకటండి, మేము ప్లాన్ చేస్తున్నది నెక్స్ట్ అకాడమిక్ ఇయర్, దట్ ఈస్ 26 జూలై నుంచి మేము దీన్ని తీసుకురావడానికి ఆలోచిస్తున్నాం. మా హానరబుల్ వైస్ ఛాన్సలర్ గారు నాకు ఇచ్చిన టైం ఈ మంత్ మార్చ్ ఎండ్ కల్లా నేను ఒక డ్రాఫ్ట్ని ఆయనకి సమర్పిస్తాను. అందులో మెయిన్గా 3-4 భాగాలు చేశాను. ఒకటి ఏంటంటే అసలు మన యూనివర్సిటీకి పాలసీ ఏంటి, ఈ పాలసీ ప్రకారం మన ఫ్యాకల్టీస్కి ఏ విధమైన ఫ్రీడమ్ ఇవ్వచ్చు, ఓకే, ఏ విధమైన కన్స్ట్రైంట్స్ పెట్టాలి. ఈజిటీ పబ్లిక్ డాక్యుమెంట్ సార్, ఈజిటీ అది పబ్లిక్కే అవుతుందండి. ఎందుకంటే ఏదైనా పాలసీ అనేది పబ్లిక్ టు ఎవ్రీ వన్. అలాగే విద్యార్థులు ఏ విధంగా దాన్ని అడాప్ట్ చేసుకోవాలి, విద్యార్థులకు ఏ విధంగా ఉపయోగపడేలా చేయాలి. మూడవది, అసలు మనం రీసెర్చ్లో ఏ విధంగా వాడుకోవచ్చు, మన ఎవాల్యుయేషన్లో ఏ విధంగా వాడుకోవచ్చు. ఇలా 4 కాంపోనెంట్స్ వేసి ఒక 5 పేజీల వరకు వచ్చింది. దాని ఇంకా డ్రాఫ్ట్ రూపాంతరంలోనే ఉంది నా దగ్గర. నేను ఇప్పుడు ఈ నెలలో ఒకసారి మా కమిటీ వాళ్ళ ఫీడ్బ్యాక్ తీసుకుని మా వీసీ గారికి సమర్పిస్తాను. మా వీసీ గారు దాన్ని నెక్స్ట్ మీటింగ్, వాళ్ళ డీన్స్ మీటింగు, అకాడమిక్ కౌన్సిల్లో అప్రూవల్ తీసుకున్న తర్వాత చిన్న చేంజెస్ ఉంటాయి. అది అయిన తర్వాత దాన్ని మనం నెక్స్ట్ కమింగ్ 2026 జూలై నుంచి మేము దాన్ని 100% ఇంప్లిమెంట్ చేయబోతున్నాం. ఓకే సార్, ఇక్కడ ఒక క్వశ్చన్ సార్, మీకు ఏ యొక్క దిశ ఎవ్రీ 6 monthస్కి ఒకసారి 360 degreesలో మారుతుంది అనేది నా అభిప్రాయం సార్. అలా మారినప్పుడు ఈ పాలసీకి జనరల్గా మనం ఒక అకాడమిక్ ఇయర్ టైం తీసుకుంటాము, జరిగేటువంటి పరిణామం ఏమో చాలా డైనమిక్గా ఉంది. సో యాజ్ ఆఫ్ నౌ వాట్ ఎవర్ వీఆర్ క్రియేటింగ్ ఈజ్ ఏ స్టాటిక్ డాక్యుమెంట్. సో దీన్ని డైనమిక్ చేయడానికి, లేకపోతే దీన్ని నిరంతర ప్రక్రియగా తీసుకోవడానికి ఒక యూనివర్సిటీగా మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? నేను చెప్పినటువంటి దాంతో మీరు ఏకీభవిస్తారా లేదా? మీరు చెప్పింది 100% నిజమండి. నేను ఈ ఒక్క పాలసీ గురించే మాట్లాడట్లేదు. ఈవెన్ సిలబస్ ఇన్ ఇంజనీరింగ్ ఆల్సో నీడ్ టు బీ డైనమికల్లీ చేంజ్డ్ ఎవ్రీ సెమిస్టర్. పూర్వం ఎవ్రీ 10 ఏళ్ళకో 20 ఏళ్ళకో చేసేవారు ఇంజనీరింగ్. మేము చదువుకున్నప్పుడు అయితే 1990లో మా నాన్నగారు చదివారు, అదే స్ట్రీమ్ నేను చదివాను. దాని తర్వాత కొంత మార్పులు చేయబడ్డాయి. అప్పుడు కూడా ఎవ్రీ 4 to 5 years చేసేవారు. కానీ ప్రస్తుతం ఉన్న దీంట్లో ఎవ్రీ ఇయర్ ట్వైస్ బోర్డ్ ఆఫ్ స్టడీస్ చేసి సిలబస్ని మార్పు చేయకపోతే మనం ఇండస్ట్రీకి పనికొచ్చే పిల్లల్ని తయారు చేయలేము. అలాగే ఫ్యాకల్టీస్ని కూడా మనం రెడీనెస్ చేయాలి. సో పాలసీస్ ఒకటే కాదండి అప్డేట్ చేయడం, పాలసీస్తో పాటు మన యొక్క కరికులంని కూడా ఇంప్రూవ్ చేయాలి, మన ఫ్యాకల్టీస్ని రెడీ చేయాలి. ఎందుకంటే మన ఫ్యాకల్టీలో చాలామంది ఫ్యాకల్టీకి అసలు ప్రపంచం ఎటు వెళ్తుందో కూడా తెలియదు. చాలామంది ఫ్యాకల్టీ ఒక సబ్జెక్ట్ 30 ఏళ్ళ నుంచి అదే సబ్జెక్ట్ చెప్తున్నారు తప్పించి వాళ్ళు
వేరే సబ్జెక్ట్ వాళ్ళు తీసుకోరు, ఆ సబ్జెక్ట్లో పుస్తకం కూడా మార్చరు. సో ఆ చేంజెస్ని అడాప్ట్ చేసుకోవాలి. ఫ్యాకల్టీ అవ్వచ్చు, స్టూడెంట్స్ అవ్వచ్చు, యూనివర్సిటీస్ అవ్వచ్చు, హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు. సార్ ఇక్కడ నాది క్వశ్చన్ సార్, మీకు ఒక ధర్మ సంకటం ఏర్పడింది, ధర్మరాజుకి ఏర్పడినట్టుగా మీకు కూడా ఒక ధర్మ సంకటం వస్తుంది. ఈ ధర్మ సంకటం ఏంటి అంటే ఒక 5 మంది విద్యార్థులు మీ దగ్గరికి వచ్చారు సార్. దే ఆర్ రియల్లీ ఫెంటాస్టిక్ స్టూడెంట్స్ అండ్ దే హ్యావ్ డన్ మార్వలస్ జాబ్స్. వాళ్ళే సొంతంగా ఒక మంచి ఏఐ టూల్స్నో లేకపోతే మిడ్ జర్నీ లాంటి ఒక మంచి దాంట్లో పోయేసి ఒక ఆర్టికల్స్నో ఇంటర్న్షిప్స్నో ఏదో చేసేస్తున్నారు. దే ఆర్ ఎక్స్ట్రీమ్లీ రాకింగ్. అదర్ సైడ్ ఉన్నటువంటి మీ హెచ్ఓడీస్ అండ్ మీ స్టాఫ్ వాళ్ళని ఈ పాత రొట్టె ఏదైతే ఉందో దాన్ని తినిపించాలనే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇటు ఫ్యాకల్టీ, హెచ్ఓడి అండ్ ఈ స్టూడెంట్స్ మీ దగ్గరికి వచ్చారు. సో ఇప్పుడు మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ పనిచేసేదానికి మీ యాజమాన్యం కానీ మీరు కానీ సిద్ధంగా ఉన్నారా? లేకపోతే ఈ సమస్యను మీరు ఎలా జటిలమైనటువంటి సమస్య ఇది ఒకవైపున భారతదేశానికి ముందుకు తీసుకెళ్లే పరిస్థితి కాకపోయినా అట్లీస్ట్ వాళ్ళకై వాళ్ళు సమాజంలో ఉన్నత స్థానానికి వెళ్ళేటువంటి అవకాశం ఉన్నటువంటి పిల్లలు ఒకవైపు, చూపించాలి. 30 ఏళ్ళ నుంచి నడుస్తున్నటువంటి వ్యవస్థ ఒకవైపు, మధ్యలో మీరు ఏం చేస్తారు చెప్పండి. నేనైతే ఎప్పుడు చేంజ్నే కోరుకుంటానండి. ఎందుకంటే పిల్లలు మనకంటే ఒక జనరేషన్ ముందున్నారు కాబట్టి వాళ్ళ విధానాన్ని సమర్థిస్తూ వాళ్ళని ప్రోత్సహించాలి. మన ఫ్యాకల్టీస్ని, మన సబ్జెక్ట్స్ని మార్పు చేయాల్సిందే. మార్పు చేయలేనప్పుడు మన విద్యా సంస్థ అనేది మొత్తానికి కొప్పుకూలిపోతుంది. సో మీరు ఇద్దరిని బ్యాలెన్స్ చేసినటువంటి ధర్మ సంకటంలో ఉంటారు కదా సార్. ఇప్పుడు ఏంటి పరిస్థితి? ఇప్పుడు ఫ్యాకల్టీకి ఎలా చెప్పాలి, స్టూడెంట్కి ఏం చెప్పాలి? ఇక్కడ సమస్య అన్ని కాలేజీలో ఉంది. ఇది మన ఇండియన్ విద్యా వ్యవస్థ, మీరు ఏ ఇన్స్టిట్యూట్ తీసుకున్నా ఇప్పుడు అదే పరిస్థితిలో ఉన్నారండి. మన ఫ్యాకల్టీస్ స్టూడెంట్స్కి ఏం కావాలనేది వాళ్ళు చూడట్లే. వాళ్ళు సబ్జెక్ట్ చెప్పడానికి వెళ్తారు అది, కానీ వాళ్ళ యొక్క మైండ్ సెట్ ఏంటి? ఇప్పుడు నేను ఒక క్లాస్కి వెళ్ళానంటే నేను డేటా సైన్స్, ఏఐ అని చెప్తుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా డేటా సైన్స్ చెప్తున్నప్పుడు నేను వాళ్ళకి చాలా ఒక యూస్ కేస్తో స్టార్ట్ చేశాను క్లాస్. నేను సింపుల్గా ఏం చెప్పానంటే, ఒక బంగారం, వెండి రెండింటి మీద ఏది బెస్ట్ ఇన్వెస్ట్మెంట్, నువ్వు లాస్ట్ 5 years నుంచి దాని ప్రైజింగ్ ట్రెండ్ ఎలా ఉంది ఒక డయాగ్రామ్ గీయమన్నారు యూజింగ్ ఏఐ. ఓకే. వాడు ఏం చెప్పాడంటే, సార్ గోల్డ్ మీద పెడితే మనకి వాల్యూ పెరుగుతుంది, మేబీ సిల్వర్ ఈ మధ్య కాలంలో కొంచెం రైజ్ అయినా బట్ లాంగ్ టర్మ్లో గోల్డ్ మీద వస్తుంది. 5 years డేటా తీసుకుని డేటా సైన్స్లో నేను సో మనం ఒక యూజ్ కేస్, ఇప్పుడు ఒక కాన్సెప్ట్ చెప్పేటప్పుడు మన వాడి యూజ్ కేస్ అవ్వచ్చు, లేకపోతే వాడి ఎగ్జాంపుల్ అవ్వచ్చు, వాడికి ఒక ఎంకరేజింగ్, ఇంట్రెస్టింగ్గా అనిపించాలి. సో అక్కడ మనం విద్యార్థుల యొక్క మానసిక దీన్ని బట్టి వాళ్ళకి మార్గదర్శనం అవ్వాలి తప్పించి మనం వాళ్ళు డిస్కరేజ్ చేయకూడదు. ఫ్యాకల్టీని మన ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ట్రైనింగ్స్ చేయాలి, సిలబస్ కంటిన్యూస్గా మనం అప్డేట్ చేయాల్సిందే. ఆ విషయంలో మాత్రం మనం తప్పు చేయకూడదు. సో ఈ స్టూడెంట్ని ఎంకరేజ్ చేయడంలో మీరు అవుట్ ఆఫ్ ది బాక్స్ పనిచేసేదానికి మీరు రెడీగా ఉన్నాం. లేకపోతే ఆ సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, స్టూడెంట్స్ కూడా చాలా నష్టపోతారు. ఎందుకంటే వాడి స్టూడెంట్లో ఒక రకమైన నిరాసక్తి వచ్చిందనుకోండి, అది సమాజానికి చాలా చెడు జరుగుతుంది. సో ఇది మొత్తం కూడా యాక్చువల్గా ఇప్పుడు మనకున్నటువంటి మొత్తం విద్యా వ్యవస్థలో సార్ ఒక బ్రాడర్గా మనం ఆలోచిస్తే జనరల్గా చైర్మన్ ల్యాండ్లార్డ్ ఉంటాడు. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ 99% చైర్మన్ ల్యాండ్లార్డ్ ఉంటాడు. ప్రిన్సిపల్ ఏమో ఆర్థోడాక్స్ నేచర్కి ఫిక్స్ అయిపోయి ఆ కంఫర్ట్ జోన్లో ఉంటాడు. మొత్తం మీద పాలసీ చేయాల్సినటువంటి వీళ్ళిద్దరూ నిరాసక్తిగా ఉండటం వల్ల ఇటువంటి ఏదైతే పిల్లల్లోంచి వచ్చేటువంటి ఎవల్యూషన్స్ లేకపోతే జరిగేటువంటి పరిణామాలు ఉన్నాయో, పిల్లలు మొత్తం కూడా ఇప్పుడు రకరకాలుగా వాళ్ళు సొంత ప్రయోగాలు చేసుకుంటూ ఎక్స్పెరిమెంట్ చేస్తున్నారు. కాలేజ్ ఆబ్సలీట్ అయిపోయినటువంటి పరిస్థితుల్లో వాళ్ళు అవహేళనగా మనసులో అనుకున్నటువంటి భావన పిల్లల్లో స్పష్టంగా ఉంది. సో మీలాంటి వాళ్ళు అతి కొద్ది మంది ఉన్నారు ప్రోయాక్టివ్గా ఉండి సమాజంలో జరిగేటువంటి దాన్ని, లేకపోతే సిలికాన్ వ్యాలీలో జరిగేటువంటి అప్డేట్స్ని తెలుసుకొని పిల్లల దాకా చేర్చాలనేటువంటి ప్రయత్నం. సో ఇట్స్ ఏ వెల్కమ్ మూవ్ ఆన్ బిహాఫ్ ఆఫ్ జీడీ గోయంకా యూనివర్సిటీ. బట్ మీరు అది సక్సెస్ అవ్వాలని చెప్పేసి పిల్లలందరికీ కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్లో పనిచేసే పిల్లలందరికీ మీరు వెల్కమ్ మెసేజ్గా మా తెలుగు ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వండి సార్. ఇక్కడ ఒకటండి మెయిన్ ఏంటంటే, మనకి ఈ మీరు చెప్పినట్టు ప్రిన్సిపల్స్ అవ్వచ్చు, వైస్ ఛాన్సలర్స్ అవ్వచ్చు, ఇక్కడ మనకి బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనేది ఒక వ్యవస్థ ఉంది. బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనేది ఒక ప్రతి ప్రోగ్రామ్ కావచ్చు, లేదా ప్రతి డిపార్ట్మెంట్కి ఒక బోర్డ్ ఆఫ్ స్టడీస్ అనే ఒక టీమ్ ఉంటుందండి. బోర్డ్ ఆఫ్ స్టడీస్ సిలబస్ ఒక అకాడమిక్ టీమ్ అనమాట. అది ఆ అకాడమిక్ టీంలో మనకి దేశంలో ఉన్న అత్యున్నత విద్యావేత్తలు, ఇండస్ట్రియలిస్ట్,
కాలేజీ రిప్రజెంటేటివ్స్, స్టూడెంట్ మెంబర్స్ ఉంటారు. ఓకే. అక్కడ అదేంటంటే అది డెమోక్రటిక్. సో సపోజ్ ఇక్కడ మన ఫ్యాకల్టీ కానీ ఏ చేంజెస్ చేయకపోయినా ఆ విద్యావేత్తలు, ఇండస్ట్రీ పార్ట్నర్స్, స్టూడెంట్స్ ఉంటారు కాబట్టి వాళ్ళ ఇన్పుట్స్ని మనం హానర్ చేయాల్సిందే. ఓకే. సో దట్ ఈస్ ద ఫస్ట్ పాయింట్. సపోజ్ ఈ డిఫరెన్సెస్ ఉన్నా కూడా మనకి ఇంప్రూవ్ చేయడానికి ఒక ప్లాట్ఫామ్ ఉంది. అది ఫ్రీక్వెంట్గా జరగాలి. అది యూజువల్లీ జీడీ గోయంకాలు 2 సార్లు జరుగుతుంది సంవత్సరానికి. ఓకే. కొన్ని యూనివర్సిటీలు సంవత్సరానికి ఒకసారి జరుగుతుంది. ఓకే. కొన్ని యూనివర్సిటీస్ కాన్క్లేవ్స్ అంటారు, ఎకడమిక్ కాన్క్లేవ్స్ పెట్టి, ఇప్పుడు మేము పెట్టాం లాస్ట్ ఇయర్. సో కాన్క్లేవ్స్లో ఏంటంటే వీల్ ఇన్వైట్ పర్సన్స్ ఫ్రమ్ ఇండస్ట్రీ టు నో ద ఇన్పుట్స్, వాట్ ఇండస్ట్రీ అండ్ వేర్ ఇస్ అ గ్యాప్. సో ఆ గ్యాప్ కనుక తెలుసుకోగలిగితే, మీరు 30 ఏళ్ళ నుంచి ఈ BOS మీటింగ్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. సోకాల్డ్ ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ మనకి గైడెన్స్ ఇస్తూనే ఉన్నారు. కానీ మన వ్యవస్థలో చిన్న మార్పు కూడా జరగలేదు. వెస్ట్రన్ సైడ్ ఏమో పెరిగిపోతుంది. అంటే BOS మీటింగ్లోనే ఫ్లా ఉందంటారా, లేకపోతే మన ఇండస్ట్రియల్ ఇన్పుట్ ఇవ్వడంలో ఇండస్ట్రీ వాళ్ళు ఫెయిల్ అయిందంటారా? ఇక్కడ ఫెయిల్యూర్ సక్సెస్ కాదండి. ఇక్కడ చూడాల్సింది ఏంటంటే వాళ్ళు సలహాలు ఇచ్చింది ఎంతవరకు మీరు అడాప్ట్ చేసుకున్నారు. ఓకే. సో ఇదంతా ఇంప్లిమెంటేషన్లోనే ఇష్యూ ఉందంటారు. రెండవది ఏంటంటే మనం కొన్ని ప్రభుత్వం అవ్వచ్చు, డీమ్డ్ యూనివర్సిటీ అవ్వచ్చు, కొన్ని చోట్ల ఏంటంటే మనం కొంత సీనియర్ పీపుల్ పాతుకుపోయి ఉంటారు. వాళ్ళకి ఏంటంటే కొత్తదనాన్ని ఎంకరేజ్ చేయడానికి ఇష్టపడరు. నేను చూశాను. నేను ఒక డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్ సిలబస్ చేంజ్ చేయడానికి ప్రయత్నించాను. మీకు తెలుసు, NoSQL అనేది గత 5-6 సంవత్సరాలు 7-8 సంవత్సరాల క్రితమే ఇండస్ట్రీలో రాజ్యం వెళ్తున్నప్పుడు మనం ఇంకా స్టిల్ ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్స్కి రిలేషనల్ మోడలే మనం టీచ్ చేసేవాళ్ళం. సో నేను 2016-17 నుంచి అది మారుద్దాం అని ట్రై చేసినప్పుడు నేను ఫెయిల్ అయ్యాను. నాకు ఇచ్చిన సలహా ఏంటంటే మా సీనియర్స్, అది కావాలంటే ఒక ఎలెక్టివ్ కింద ఆఫర్ చేద్దాం, బట్ మీరు రెండింటినీ కంబైన్ చేయకూడదు అని. ఏంటి సార్ వాళ్ళ ప్రాబ్లం ఏంటి అర్థం కాదు. అంటే వాళ్ళకి ఇండస్ట్రీలో జరుగుతున్నది అసలు తెలీదు. నేను అంటే క్షమించాలి, వాళ్ళకి అసలు గ్రౌండ్ రియాలిటీ అనేది తెలియక పిల్లలకి ఏంటంటే ఇదే రావాలి అనే దృక్పథంతో వెళ్తుంటారు. సో అది మనం పక్కన పెట్టి, మన ఇగోస్ని మన దీన్ని పక్కన పెట్టి అసలు ఇండస్ట్రీ ఏంటి. సో చాలా రిపోర్ట్స్ ఉంటాయండి. గార్ట్నర్ రిపోర్ట్ అంటారు, నాస్కామ్ రిపోర్ట్ అని. ఈ రిపోర్ట్స్ ఏంటంటే మనకు క్లియర్గా చెప్తాయి నెక్స్ట్ ట్రెండింగ్. మీరు అడిగారు నాకు నెక్స్ట్ ట్రెండింగ్ ఏంటి టెక్నాలజీస్ అని. నేను చెప్తున్నా ఎనర్జీ సిస్టమ్స్, క్వాంటమ్ టెక్నాలజీస్, క్వాంటమ్ కంప్యూటింగ్, దెన్ మల్టీడిసిప్లినరీ లైక్ మెకానికల్ విత్ ఈవీ, రోబోటిక్స్ అండ్ ఆటోమేషన్. సో ఇవి మనం చూసుకున్నప్పుడు ఇవి చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయి. ఒకటి మేనేజ్మెంట్ దానికి ఇన్వెస్ట్ చేయాలి, ల్యాబ్స్ ఎస్టాబ్లిష్ చేయడానికి. రెండోది సీనియర్ ఫ్యాకల్టీస్ ఎంకరేజ్ చేయాలి ఆ చేంజెస్ని అడాప్ట్ చేసుకుంటూ. ఇవన్నీ జరిగితే మీకు నిజంగా విద్యార్థులకి చాలా లాభం. సార్ నేను ఒక ప్రోయాక్టివ్ లెర్నర్ సార్. జనరల్గా అంటే ఐ లవ్ టు లెర్న్ ఎనీథింగ్ న్యూ. యాక్చువల్గా మేము ఒక 3 years బ్యాక్ 4 years బ్యాక్ మన ప్రాంప్ట్ ఇంజనీరింగ్ వచ్చినప్పుడు నిజంగా ప్రాంప్ట్ ఇంజనీరింగ్ చేస్తే అద్భుతాలు జరుగుతాయి అని చెప్పేసి నమ్మినా అనమాట. యాక్చువల్గా నేను కూడా నేర్చుకున్నాను. కొంచెం అది నేర్చుకొని కొంచెం సెటిల్ డౌన్ అవుతున్న టైంలోనే జనరేటివ్ AI వచ్చింది. కష్టపడి మళ్ళీ జనరేటివ్ AI కూడా నేర్చుకున్నా. జనరేటివ్ AI కొంచెం సెటిల్ డౌన్ అవుతుంది అనగానే తర్వాత ఇప్పుడు క్లౌడ్ కోవర్క్ ఇవన్నీ వచ్చేసి ఈ రకమైన డిస్ట్రప్షన్ వచ్చింది. పోనీ వాటికి కూడా అడాప్షన్ తీసుకున్నాను. అది అట్లా ఉండగానే ఇదంతా జరగడానికి మొత్తం 3 yearsలో జరిగినటువంటి పరిణామాలు చెప్తున్నాను సార్. ఇప్పుడు ఏజెంటిక్ AI వచ్చింది. సరే పోనీ ఏజెంటిక్ AIలో చిన్న చిన్న ఏజెంట్స్ బిల్డ్ చేయడం కూడా నేర్చుకున్నాను. కానీ నా భయం ఏంటంటే ఇప్పుడు ఏజెంటిక్ AI నేర్చుకొని కనీసం ఒక అంటే మా కంపెనీకి అవసరమైనటువంటి ఏజెంట్స్ని కానీ బిల్డ్ చేసుకునేదానికి, ప్రక్రియ నేర్పించేదానికి మా నెక్స్ట్ లెవెల్ ఫ్యాకల్టీకి పోయి నేర్చుకునేదానికి 6 నెలల సమయం అయితే పడుతుంది. అంటే ఫుల్ ఫ్లెడ్జ్డ్గా బేసిక్ ప్రాంప్ట్ ఇంజనీరింగ్ తెలుసుండి, న్యూరల్ నెట్వర్క్స్ ఫండమెంటల్స్ ఏదో కొన్ని లైన్స్ అట్ట తెలుసుండి, కొంత జనరేటివ్ AI ప్రిన్సిపల్స్ తెలుసుండి, కొంత ఏజెంటిక్ AI నేర్చుకుంటే ఏదో కొన్ని పనులు నేర్చుకోవచ్చు. ఇంత మాత్రం నేర్చుకునేటువంటి వ్యవస్థని బిల్డ్ చేయడానికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో హైయర్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి టీచర్స్కి ఎంత సమయం తీసుకోవచ్చు అని మీరు అనుకుంటున్నారు సార్? ప్రస్తుతం మనకిప్పుడు ఒక ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్, ఫ్యాకల్టీని డెవలప్ చేయాలంటే మనకి పూర్వంలా లేదండి. ఇప్పుడు మనకి ఆన్లైన్ లెర్నింగ్ అని వచ్చింది. సో ఈ ఆన్లైన్ లెర్నింగ్ ఏంటంటే యూనివర్సిటీస్ కానీ కాలేజీలు కూడా ఎంకరేజ్ చేస్తున్నాయి ఫ్యాకల్టీస్ని. అలాగే సెల్ఫ్ ఒక ఇది ఉండాలి, అంటే ఒక ప్రతి ఫ్యాకల్టీ కూడా
సెల్ఫ్ ఇంప్రూవ్మెంట్ నేను అవ్వాలి, నేను ప్రజెంట్ టెక్నాలజీ అసలు ఏం జరుగుతుంది దానికి నేను రెడీగా ఉన్నానా లేదా. ఎందుకంటే ఈ చేంజెస్ అనేది ప్రతి జరుగుతూనే ఉంటుంది, ప్రతి ఇండస్ట్రీ ప్రతి బ్రాంచ్లో కూడా జరుగుతుంది. కానీ ఇక్కడ ఈ టీచర్స్ విద్యార్థులకి ఎంత తెలుసో దానికంటే ఒక మెట్టు ముందే ఉండాలి. అంటే వాళ్ళ ఎక్స్పెక్టేషన్స్కి మనం అందుకోగలమా లేదా. దానికి ఆన్లైన్ లెర్నింగ్ అనేది ఇప్పుడు కొత్తగా చాలా మంచి ఆన్లైన్ లెర్నింగ్ ప్లాట్ఫామ్స్ వచ్చినాయి. మీరు వినే ఉంటారు, కోర్సెరా అవ్వచ్చు, ఉడేమి అవ్వచ్చు. ఇవన్నీ కూడా మనకి ఈ ఫ్యాకల్టీస్ కోసమే వచ్చినాయి యాక్చువల్లీ. ఇవన్నీ మీకు ఆన్లైన్ లెర్నింగ్ మనకి ఏమైంది, ఈ ప్రొఫెషనల్స్, ఐటీ ప్రొఫెషనల్స్ యాబ్సల్యూట్ అయిపోయేవారు పూర్వం. మీకు తెలిసే ఉంటుంది, ఇన్ఫోసిస్ కానీ టీసీఎస్ కానీ ఒక ఎంప్లాయీ జాయిన్ అయితే వాడు 20 సంవత్సరాలు వాడు రిటైర్ అయ్యే వరకు కూడా ఒకే టెక్నాలజీ మీద వర్క్ చేశారు. సో వాళ్ళ కోసం అని చెప్పి ఈ కోర్సెరాలు, ఈ ఉడేమి అని వచ్చినాయి. అంటే ఒక ప్రొఫెషనల్ అప్డేట్ అవ్వడం కోసం అని చెప్పి అసలు యాక్చువల్లీ ఆ ప్లాట్ఫామ్స్ తయారు చేశారు. అయితే కోవిడ్ సమయంలో ఏమైందంటే అదే ప్లాట్ఫామ్స్ని వీళ్ళు స్టూడెంట్స్ కూడా అందజేయబడ్డారు. ఓకే. సో ఈరోజు మనకి ఏమైందంటే రాంగ్ కాన్సెప్ట్లో వెళ్తున్నాం. ఇప్పుడు ఏంటంటే యాక్చువల్లీ ఆన్లైన్ కంటెంట్ అనేది ఫ్యాకల్టీకి ఎక్కువ ఉపయోగపడాలి, స్టూడెంట్స్ ఉపయోగించుకుంటే మంచిదే, దాన్ని నేనేం కాదన్ను, కానీ ఇది ఫ్యాకల్టీ కోసమే ఉపయోగపడుతుంది. సో మీరు ఏ టెక్నాలజీ అయినా ఏదన్నా పూర్వం అంటే ఇప్పుడు మనకి ఆన్లైన్ లెర్నింగ్ వచ్చింది, అంతకు ముందు ఏం జరిగేదంటే మనకి రీసెర్చ్ పబ్లికేషన్స్ అనేవి జరిగేవండి. సో మేము ఈ వృత్తిలోకి వచ్చిన కొత్తలో అయితే అప్పుడు ఈ ఆన్లైన్ లెర్నింగ్ లేదు. మాకు ఏంటంటే ఈ రీసెర్చ్ పేపర్స్ మాకు మార్గదర్శకులైనట్టు మా గురువుగారులు మాస్టర్ డిగ్రీ అవ్వచ్చు, పిహెచ్డి డిగ్రీ అవ్వచ్చు, మాకు చెప్పింది ఏంటంటే మీ ఏరియాలో ఉన్న రీసెర్చ్ పబ్లికేషన్స్ని చదువుతూ ఉండండి, మీరు అప్డేట్ అవుతారని. సో అలాగా మన ఫ్యాకల్టీస్ అనేది నిత్య విద్యార్థులు. సో కంటిన్యూస్ లెర్నింగ్ అనేది ఫ్యాకల్టీస్కే కాదు స్టూడెంట్స్ కూడా చేయాలి. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో వెరీ ఫ్రీక్వెంట్గా టెక్నాలజీ అనేది చేంజ్ అవుతుంది. తమిళ సార్, నాకు ఒక చిన్న డౌట్ ఉంది. సో నేను కూడా మీ స్టూడెంట్ అనుకున్నా, చెప్పండి. నాకు ఒక ధర్మ సందేహం ఏందో చెప్పాలా. మనము ప్రతి ఇంజనీరింగ్ కాలేజెస్కి లేకపోతే ప్రతి డీమ్డ్ ఆర్ ప్రైవేట్ యూనివర్సిటీస్కి మనం బీఓఎస్ మెంబర్స్ ఉంటారు. మనం ప్రపంచంలో ఉన్నటువంటి డిఫరెంట్ ఇండస్ట్రీలో ఉన్నటువంటి ఎక్స్పర్ట్స్ని, అకాడమిషియన్స్ని, స్టూడెంట్ రిప్రజెంటేటివ్స్ని కలిసి మనం ఒక బీఓఎస్ తయారు చేసుకుంటాం. సో అది ఎక్కడైతే ఘనంగా ఉంటుందో అది మంచి కాలేజ్ అని ఇందాక మీరు చెప్పడం జరిగింది. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇంత పెద్ద వ్యవస్థ ఇండియన్ గవర్నమెంట్, దానికి సంబంధించినటువంటి యూజీసీ, దానికి సంబంధించినటువంటి ఏఐసిటీ, అంటే కనీసం వీళ్ళకి ఇండస్ట్రీ నుంచి ఇన్పుట్స్ తీసుకొని సిలబస్ని చేంజ్ చేసే తీరిక కూడా లేనంత బిజీగా వీళ్ళు ఉంటారా సార్? లేకపోతే తెలిసినా చేయరా? లేకపోతే వీళ్ళకు ఉన్నటువంటి బేసిక్గా ప్రాబ్లమ్స్ ఏమై ఉండొచ్చు అని మీరు అనుకుంటున్నారు? అంటే ఏఐసిటీ అనేది ఒక మోడల్ కరికులంని డెవలప్ చేయించి వాళ్ళ వెబ్సైట్లో పొందుపరుస్తారండి. ఆ మార్గదర్శకాలు తీసుకుని మన డీమ్డ్ యూనివర్సిటీస్ అవ్వచ్చు, ప్రైవేట్ ఇన్స్టిట్యూట్స్ అవ్వచ్చు, వీళ్ళందరూ కూడా దాన్ని అయితే ఫ్రీడమ్ ఉంటుంది. వాళ్ళు ఏం చెప్తారంటే ఇంత మ్యాథమెటికల్ సైన్సెస్ అవ్వచ్చు, కోర్ ఇంజనీరింగ్ అవ్వచ్చు, ప్రోగ్రామ్ ఎలెక్టివ్స్ అవ్వచ్చు, ఇవన్నీ ఇంత పర్సంటేజ్ ఉండాలి, ఈ ఉంటే బాగుంటుందని చెప్పి ఒక మోడల్ కరికులం అనేది వాళ్ళు పొందుపరిచారు. అయితే మీరు అన్నట్టు ఇప్పుడు ప్రజెంట్ ఇండస్ట్రీ ఏం జరుగుతుంది, అసలు మార్కెట్ ఎలా ఉంది, డిమాండ్ ఎలా ఉంది, దానికి సంబంధించిన మనం మార్చుకునేది ఫ్రీడమ్ మనకి ఇచ్చారు. కానీ ఇది వాళ్ళు ఎందుకు చేయకూడదు అని అంటారు సార్? ఉదాహరణకి స్ట్రాటజీ ఉంది. నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు ద సోకాల్డ్ ఇండియన్ గవర్నమెంట్ ఈ సేయింగ్ రేర్ ఎర్త్ మినరల్స్ కోసం మేము 70,000 కోట్లు పెట్టాము, మనం వచ్చేసి క్వాంటమ్ వ్యాలీ కోసం మేము ఇన్ని కోట్లు అలాట్ చేసాము, లేకపోతే రోబోటిక్స్ ఆటోమేషన్లో చైనా చాలా దూసుకుపోతూ ఉంది, డ్రోన్ టెక్నాలజీ లేకపోతే రేపొద్దున మనం వార్ఫేర్లో వెనకబడిపోతాం. ఇటువంటివన్నీ చెప్పేటువంటి సోకాల్డ్ సో అండ్ సో మినిస్ట్రీ ఆఫ్ ఇండియన్ గవర్నమెంట్, వై కాంట్ దే గెట్ ఇన్ టు ద సిలబస్ అండ్ వై కాంట్ దే ఇంప్లిమెంట్ దిస్ అండ్ వాట్ మైట్ బి ద ఆబ్స్టికల్స్ దే ఆర్ హ్యావింగ్? ఇక్కడ ఏమవుతుందంటే సార్, ఈ ఏఐసిటీ అవ్వచ్చు, యూజీసీ అవ్వచ్చు, వాళ్ళు ఒక మార్గదర్శకాలు మాత్రమే ఇస్తారండి. వాళ్ళు ఏంటంటే ఒక యూనివర్సిటీ ఆర్ ఇన్స్టిట్యూట్కి ఒక ఫ్రీడమ్ ఇచ్చారు. దాన్నే మనం ఒక డీమ్డ్ యూనివర్సిటీ స్టేటస్ అవ్వచ్చు, ఆర్ గవర్నమెంట్ హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ లైక్ ఐఐటీస్, ఐఐఎస్సీస్ అవ్వచ్చు, వాళ్ళకి ఫ్రీడమ్ ఇచ్చి మీరు చేయండి, మేము ఓన్లీ మార్గదర్శకాలు ఇస్తాం,
కానీ మన దగ్గర అంత రిసోర్సెస్ ఉండవు కదా సార్. దే ఆర్ హ్యావింగ్ అబండెంట్ రిసోర్సెస్. దీనివల్ల నడిపించాల్సిన బాధ్యత ప్రభుత్వం ఉంది కదా యాక్చువల్గా. వాళ్ళైతే అంటే అలా కాదు, పూర్వం మీరు చెప్పింది పూర్వం జరిగేది. ప్రభుత్వం ఏం చేసేదంటే ఒక కరికులం ఇచ్చి దాన్నే ఫాలో అవ్వమని. అయితే మనం ఏం చేసామంటే ఈ క్విక్ చేంజెస్ అడాప్ట్ చేసుకోవడం కోసం మనం ఈ ఫ్లెక్సిబిలిటీ భారత ప్రభుత్వమే మనకి ఇచ్చింది. అంటే ఏఐసిటి ఏం చేసిందంటే పూర్వం మేము ఇంజనీరింగ్ చదువుకున్నప్పుడు అది 99% భారతదేశం అంతా ఒకటే కరికులం ఉండేది. అయితే రాను రాను ఏమైందంటే ఈ ప్రపంచ దేశాలు అంటే అభివృద్ధి చెందిన దేశాల్లో జరుగుతున్న చేంజెస్ని అడాప్ట్ చేసుకోవడం కోసం వాళ్ళు మనకి ఫ్రీడమ్ ఇచ్చేసారు. ఓకే. సో ఇప్పుడు అదే కాంపిటీషన్. ఇప్పుడు మీరు పెద్ద కాలేజీలు తీసుకుంటే మీరు కోర్సు కరికులం కానీ ఆ సబ్జెక్టులు కానీ మీరు ఒకసారి వెబ్సైట్లో కూడా పెట్టాలి. మేము కంపల్సరీగా మేము వెబ్సైట్లో పిల్లవాడికి అందజేయాలి. సో పిల్లవాడికి తల్లిదండ్రులు కూడా ఏంటంటే ఏ కాలేజీ ఏ రకమైన సబ్జెక్టులు ఇస్తుంది, అది ఇండస్ట్రీకి ఎంతవరకు దగ్గరగా ఉందనేది వాళ్ళు చూసుకునే చూస్ చేసుకుంటారు. అదే మీరు గవర్నమెంట్ ఇచ్చిండుంటే అది ఫిక్స్ అయిపోతుంది. సో ఆ ఫ్లెక్సిబిలిటీ అనేది మనకు మంచిది ఎప్పుడు కూడా. ఓకే. అంటే నేనేమంటున్నానంటే ఇప్పుడు మీరు ఇందాక మీకు ఎదురైనటువంటి ఒక సమస్యనే ఇప్పుడు ఆర్డీబీఎంఎస్ లాంటి దాన్ని రిమూవ్ చేయడం అనేటువంటి పాయింట్లో ఇలాంటి అనేక అంశాలు మన సిలబస్లో ఇంకా మిగిలిపోయి ఉన్నాయి కదా. అట్లీస్ట్ వాటిని డిలీట్ చేయొచ్చు కదా, కొత్త ఫ్లెక్సిబిలిటీగా మనకి యాడ్ చేయొచ్చు. పాత ఎందుకు పెట్టి ఉంటారంటారు జనరల్గా? డౌట్. మెకాలేనే వదిలేసాము మనం, బ్రిటిష్ ఎడ్యుకేషన్ సిస్టమ్ లేదు. సో ఈ డెవలప్మెంట్ అంతా జరుగుతుంది. దేశాన్ని నడిపించేది మన విద్యా వ్యవస్థే, దేశానికి వెన్నుదనగా ఉండేది మన సర్వీస్ సెక్టర్ ప్లస్ మన ఇంజనీర్సే. కాబట్టి దీనికి సంబంధించి నిజంగా అంతా వాళ్ళు బిజీగా ఉండిపోతారంటారా మనకి? అంటే అక్కడ మనకు ఉన్న ప్రముఖ ఫ్యాకల్టీస్ అవ్వచ్చు, రిప్రజెంటేటివ్ అవ్వచ్చు, వాళ్ళు దాని మీద అంత ఫోకస్ చేసి ఉండకపోవచ్చు. కానీ ఇప్పుడు మనకున్న వెసులుబాటు ఏంటంటే మనం చేసుకోవచ్చు. మనకు ఆ ఫ్రీడమ్ ఇచ్చినప్పుడు మనం అది కంప్లీట్గా ఫాలో అవసరం లేదు. మనకి ఇచ్చింది ఏంటి, ఒక 4 ఇయర్స్ బీటెక్, 4 సంవత్సరాల బీటెక్ 160 నుంచి 164 క్రెడిట్స్ మధ్యలో ఉంటే సరిపోతుంది అంతే. అలాగే ఇన్ని మ్యాథమెటికల్ కోర్సెస్ ఆర్ మ్యాథమెటికల్ కోర్సెస్ అవ్వచ్చు, ఇన్ని సైన్స్ కోర్సెస్, ఇన్ని కమ్యూనికేషన్ కోర్సెస్, మనకి బ్రాడ్ కేటగిరీస్ ఉన్నాయండి. అంటే బేసిక్ సైన్సెస్, హ్యుమానిటీస్ ఆర్ మ్యాథమెటికల్ సైన్సెస్, కోర్ ఇంజనీరింగ్, ప్రోగ్రామ్ ఎలెక్టివ్స్ అండ్ ఓపెన్ ఎలెక్టివ్స్. ఇది పర్సంటేజ్ని బట్టి మనకి ఫ్రీడమ్ ఇచ్చారు వాళ్ళు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్వాంటమ్ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తాం, బీటెక్ క్వాంటమ్ కంప్యూటింగ్ స్టార్ట్ చేసినప్పుడు వాళ్ళు చెప్తుంది ఏంటంటే ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ కంపల్సరీగా మనం చదివించాలి. అదే కంప్యూటర్ సైన్స్ విద్యార్థికి మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ అనేది చాలా అవసరం. సో ఇలా అదే మీకు కెమికల్ ఇంజనీరింగ్ వాడికి కెమిస్ట్రీ అనేది చాలా ఎక్కువ స్ట్రాంగ్గా ఉండాలి. సో ఇలాగ మనం ఒక బేసిక్ ఈ ప్రోగ్రామ్ యొక్క రిక్వైర్మెంట్ని బట్టి మనం మార్చుకోవడానికి అవకాశం ఉంటుంది. ఓకే. సో దాన్ని బట్టి మనకు ఫ్రీడమ్ అనేది ఉండాలి. ఫ్రీడమ్ లేకపోతే ఏమంటే మన భారతదేశంలో ఒక 3000 యూనివర్సిటీస్ ఉన్నప్పుడు, అన్నిటికీ ఒకటే సిలబస్ ఉన్నప్పుడు ఆ కొత్తదనం అనేది కనిపించదు. అట్లీస్ట్ నేను పాతది అంటే కొత్తదనం అంటే వాళ్ళు అంటే అడమెంట్ సిలబస్ ఇవ్వమని నేను అనుకోవట్లేదు. కాకపోతే వచ్చేటువంటి చేంజెస్ని కూడా ఇన్కార్పొరేట్ వాళ్ళు ఎప్పటికప్పుడు వాళ్ళు పొందుపరుస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ బీటెక్ క్వాంటమ్ టెక్నాలజీస్ స్పెషలైజేషన్ వాళ్ళు ఆల్రెడీ ఒక మోడల్ కరికులం రిలీజ్ చేశారు. అప్పుడు దాన్ని మనం ఫిక్స్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మనం కూడా ఇండస్ట్రీ రిక్వైర్మెంట్ బట్టి, ఇప్పుడు మేము జిడి గోయంకా యూనివర్సిటీలో బీటెక్ కంప్యూటర్ సైన్స్ విత్ క్వాంటమ్ కంప్యూటింగ్ పెడదాం అన్నప్పుడు నేను ఐఐటి ఢిల్లీ చూసి అక్కడ ఒక ప్రముఖమైన వాళ్ళు ఎన్క్యూఎం నేషనల్ క్వాంటమ్ మిషన్లో ఐఐటి ఢిల్లీ ఈజ్ మెయిన్లీ ఫర్ క్వాంటమ్ మెటీరియల్స్ రిలేటెడ్. ఓకే. అలాగే ఇప్పుడు ఐఐసి బెంగళూరు ఈజ్ మెయిన్లీ ఐడెంటిఫైడ్ బై ది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో అక్కడ ప్రముఖ ఫ్యాకల్టీస్ని కలిసి వాళ్ళ ఇన్పుట్స్ తీసుకుని ఇప్పుడు మేము మా బీటెక్ ఈ క్వాంటమ్ మీరు మెటీరియల్స్ అంటే నాకు ఒక చిన్న డౌట్ వచ్చింది సార్. ఇప్పుడు మన రేర్ ఎర్త్ మిషన్ స్ట్రాటజీలో కానీ ఇంటర్న్ క్వాంటమ్ ఇంజనీరింగ్లో కానీ సో మనకు అవసరమైనటువంటి ఏదైతే మెటల్స్ ఉన్నాయో ఇండియా అనేది ఎక్స్ట్రాక్షన్ చేసుకునే పరిస్థితిలో కానీ లేకపోతే దాన్ని ఫినిషింగ్ ప్రోడక్ట్ తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఒక ఛాలెంజెస్ మేము మామూలుగా అబ్జర్వ్ చేస్తున్నప్పుడు సిలికాన్ వ్యాలీలో ఒక పెద్ద రేస్ నడుస్తుంది అనమాట. ఏదైతే ఈ హై కంప్యూటేషనల్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి అవసరమైనటువంటి హార్డ్వేర్ ఏదైతే ఉందో ఎన్విడియా, ఏఎండి వీళ్ళు ఎవరైతే తయారు చేస్తున్నారో వీటికి ప్రస్తుతానికి పెద్ద 5 కంపెనీస్కి సప్లై చేసే పరిస్థితే లేనప్పుడు ఇండియా లాంటి డెవలపింగ్ కంట్రీస్కి మనకి ఈ ఎక్విప్మెంట్ వచ్చే అవకాశం ఎక్కడ? మనం క్వాంటమ్ మిషన్లో దానికి సంబంధించినటువంటి, ఎందుకంటే -200 degreesలో క్వాంటమ్ మిషన్స్ అనేవి వర్క్ చేయాల్సి ఉంటుంది. ఆ కంప్యూటేషన్ స్పీడ్లో నిలబడేటువంటి మినరల్స్ లేకపోతే మెటీరియల్స్ని
ఇండియా నిజంగా ప్రొక్యూర్ చేసుకోగలదా? ఈ క్వాంటమ్ మిషన్ సక్సెస్ అయ్యే అవకాశం ఏమన్నా ఉందా? సర్వీస్ మనం ఇన్నేళ్ల మొత్తం దాదాపు 60 ఏళ్ళ 50 ఏళ్ళ ఈ కంప్యూటర్ ఎవాల్వ్లో మనం సర్వీస్ సెక్టార్కే పరిమితం అయ్యాము తప్ప ఇప్పటి వరకు మనం డెవలప్మెంట్ వైపుకి వెళ్ళలేకపోయినాం. ఎందుకంటే కంప్యూటర్ డెవలప్మెంట్లో ఓన్లీ డబ్బు ఒకటి ఉంటే సరిపోతుంది. జనరల్గా డబ్బు పెట్టి మనం డెవలప్మెంట్కి R&D చేయొచ్చు. కానీ క్వాంటమ్ లాంటి సిచ్యువేషన్స్లో ఇది థర్డ్ పార్టీ మెటీరియల్ కావాలి, అది గాడ్ గివెన్ గిఫ్ట్ ఉండాలి. సో దీని మొత్తాన్ని వాళ్ళే కంట్రోల్ చేసినప్పుడు అసలు మన దాకా ఈ మెటీరియల్ వస్తుందా, మనం దాంట్లో సక్సెస్ అయ్యే అవకాశం ఉందంటారా? ఇక్కడ ఒక్కటండి, మనకి ఈవెన్ కంప్యూటర్స్ కూడా మన దగ్గర లేవు. మనకు సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నారాయణమూర్తి గారు ఇన్ఫోసిస్ స్టార్ట్ చేసినప్పుడు ఆయన కూడా ఇంపోర్ట్ చేసుకున్నారు. సో మనకి ఈరోజు కూడా మన సొంతగా మనం కంప్యూటర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండియన్ కంపెనీ లేదండి. మీరు ఇప్పుడు డెల్ తీసుకున్నా, లెనోవా తీసుకున్నా, ఇవన్నీ కూడా కొన్ని అయితే మనకి చైనా నుంచి వస్తున్నాయి, కొన్ని మనము అసెంబుల్ చేస్తున్నాము. హై అండ్ సర్వర్స్ ఇప్పటికీ మనకి వేరే కంట్రీస్ నుంచే వస్తున్నాయి. సో మన దగ్గర కానీ సో మన కంప్యూటర్ సైన్స్ కంప్యూటర్ విభాగాలు కూడా మనం ఈ రోజుకి మనం చిప్స్ అవ్వచ్చు, మైక్రో ప్రాసెసర్స్ అవ్వచ్చు, మనం ర్యామ్స్ అవ్వచ్చు, అన్నీ కూడా డిపెండెంట్ ఆన్ తైవాన్ అండ్ సౌత్ కొరియా. సో ఈవెన్ ఎన్విడియా గ్రాఫిక్ కార్డ్స్ GPUs కూడా మనం తైవాన్ నుంచే తెచ్చుకుంటున్నాం. సో అది సత్యం. సో మనం డిపెండెన్సీ అనేది ఉంది. దానికోసం మన భారత ప్రభుత్వం ఆల్రెడీ ఫ్యాబ్రికేషన్ యూనిట్స్ని ఐడెంటిఫై చేసినాయి. ఇప్పుడు మనకి అస్సాంలో పెడుతుంది. సో అది స్టార్ట్ అయితే మనకి కొంతవరకు మనం ఉత్పత్తి చేయగలుగుతామండి. అంటే దానికి సంబంధించిన కంప్యూటర్ తయారు చేయడానికి జనరల్గా ఇప్పుడు సపోజ్ ఒక లాజిస్టిక్స్ పరంగా తీసుకున్నప్పుడు, లేకపోతే ఇంపోర్ట్ పరంగా తీసుకున్నప్పుడు 10,000, 20,000, 50,000, ₹1,00,000, లేకపోతే సూపర్ కంప్యూటర్ అయితే 10 లక్షలు అవుతుంది అనుకుందాం సార్, లేదా 20 లక్షలు అవుతుంది. బట్ క్వాంటమ్ అనేది క్రోర్స్తో కూడుకున్న పంచాయతీ. సో అంటే నాకున్న లిమిటెడ్ పరిజ్ఞానం మేరకు మొత్తం భారతదేశం కలిపి నెక్స్ట్ 30 ఏళ్ళలో కనీసం ఒక 100 క్వాంటమ్ మిషన్స్ తయారు చేసే కెపాసిటీ అంటే ఉంటుందంటారా? అంత దూరం ఉంది సార్. ఇందులో ఇంతమంది ఇంజనీర్స్కి వీళ్ళందరినీ ఎక్కడ అకామిడేట్ చేయాలంటారు? నేను మీకు చెప్పదలుచుకుంది ఏంటంటే, క్వాంటమ్ కంప్యూటింగ్ కోసం కావాల్సిన పరిజ్ఞానం అయితే ఫిజిక్స్ మన ఇండియాలో అబండెంట్గా ఉంది. చాలా శాస్త్రవేత్తలు ఉన్నారు. అది ఒకటి చెప్తా కదా. రెండవది, దాంట్లో కూడా ఒక 3-4 రకాలు ఉన్నాయండి. కోల్డ్ ఆటమ్ క్రియేషన్ అంటారు. కోల్డ్ ఆటమ్ క్రియేషన్. ఓకే, దానికి మనకి రేర్ ఎర్త్స్ అంత ఎక్కువ అవసరం లేదు. మనం ఎక్కువ ఏంటంటే ఫోటానిక్స్ అంటాం, అంటే లైట్ రిలేటెడ్గా తయారు చేస్తాం. ఆల్రెడీ మేము ఒక కంపెనీ బెంగళూరులో ఉన్నదంతా టైప్ అయ్యాం. వాళ్ళు ఆల్రెడీ దే హ్యావ్ సక్సీడెడ్ ది క్వాంటమ్ మిషన్. వాళ్ళ దగ్గర ఉంది ఆల్రెడీ. ఓకే, వాళ్ళ దగ్గర ఉంది. అది కాస్టింగ్ అరౌండ్ 20 crores. ఓకే. సో వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఇప్పుడు అకాడమిక్ పర్పస్ కోసం మనకి క్వాంటమ్ యాజ్ ఎ సర్వీస్, అంటే మన క్లౌడ్ సర్వీస్ సాఫ్ట్వేర్ సర్వీస్ లాగా మనకి క్వాంటమ్ యూసేజ్ యాజ్ ఎ సర్వీస్ కింద మనకి ఇవ్వడానికి వాళ్ళు ఇప్పుడు రెడీగా ఉన్నారు. ఓకే. అంటే మన భారతదేశంలో ఆల్రెడీ ఒక స్టార్టప్ ఎకో సిస్టంలో క్వాంటమ్ మిషన్ అనేది తయారు చేయబడింది. అలాగే IBM త్వరలోనే మన అమరావతి, మీకు చంద్రబాబు నాయుడు గారు ఈ మధ్య అనౌన్స్మెంట్ కూడా చేశారు, వితిన్ 6 monthsలో డిసెంబర్ కల్లా అమరావతిలో IBM కంపెనీ క్వాంటమ్ మిషన్ స్థాపిస్తున్నారు, పెట్టబడుతున్నారు. అంటే మనకి క్వాంటమ్ మిషన్ అనేది మనకి రావడం ఇంకెంత దూరంలో లేదు. ఆల్రెడీ ఇండియన్ సైంటిస్టులు మనకు వర్క్ చేస్తున్నారు, ఆల్రెడీ మన దగ్గర ఉంది కూడా. సో అందువలన క్వాంటమ్ కంప్యూటింగ్ అనేది చాలా ఖరీదైందని ఏం కాదు. రానున్న కాలంలో మన భారతదేశంలో చాలా క్వాంటమ్ కంప్యూటింగ్స్ వస్తాయి, కానీ దాని యూసేజ్ అనేది నార్మల్ కంప్యూటర్ చేసే పనులు అది చేయదు. కాబట్టి ప్రజెంట్ కంప్యూటర్స్ అనేవి ఎగ్జిస్ట్ అవుతాయి. అదేలేండి, అది వచ్చేసి యాక్చువల్గా ఏదైతే మనం 100 years బట్టి క్యాలిక్యులేషన్స్ ఉంటాయి వాటి మీద పనిచేస్తుంది. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ కమ్యూనికేషన్ అవ్వచ్చు, మెడికల్ డయాగ్నోసిస్ అవ్వచ్చు, జీనమ్ అనాలిసిస్ అవ్వచ్చు, DNA అనాలిసిస్ అవ్వచ్చు, ఇలాంటి స్పెసిఫిక్ థింగ్స్ని కావాలన్నప్పుడు మనం క్వాంటమ్ వాడుకుంటాం. ఆర్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ అవ్వచ్చు, క్వాంటమ్ AI అవ్వచ్చు. నార్మల్ రొటీన్ టాస్క్కి మనకి నార్మల్ సిస్టమ్స్ అనేవి ఎప్పటికీ ఎగ్జిస్ట్ అవుతాయి. అంటే చాలామంది పేరెంట్స్ మాకు ఫోన్ చేసినప్పుడు ఏమడుతున్నారు సార్, ఇప్పుడు ఈ క్వాంటమ్ సైబర్ సెక్యూరిటీ మీద ఆసక్తిగా ఉన్నారు అన్నమాట. అంటే ఈ క్వాంటమ్ అనేది నేను కూడా వీడియోస్ చేసినప్పుడు
ఎన్క్రిప్షన్ ఆఫ్ డేటా ఏది ఉందో ఇదంతా కూడా డిక్రిప్ట్ అయిపోతుంది యాక్చువల్గా యూజింగ్ దిస్ క్వాంటమ్. అందువల్ల దెర్ ఈజ్ ఏ నీడ్ ఫర్ క్వాంటమ్ ఇంజనీర్స్ అని చెప్పేసి చాలామంది పేరెంట్స్ ఆ డివిజన్ ఎలా ఉంటుందని అడుగుతున్నారు సార్, మీరేమంటారు? ప్రజెంట్ అయితే నేసెంట్ స్టేట్లోనే ఉన్నామండి. ఇంకా మనకేమీ క్వాంటమ్ కంపైలర్స్ కూడా సరిగ్గా రాలేదు. మనకు వెరీ ఫ్యూ అల్గారిథమ్స్ ఉన్నాయి, షోర్స్ అల్గారిథమ్ అని. కాబట్టి ఇంకా టైం పడుతుంది. ప్రస్తుతం నెక్స్ట్ 5 yearsలో అయితే మనం ఓన్లీ క్వాంటమ్ కంప్యూటేషనల్ థింగ్స్ అంటే క్వాంటమ్ గేట్స్ బిల్డ్ చేయడం ఇలాంటి చిన్న చిన్నవి మనం చేయగలం, కానీ పెద్దవి అనేది నెక్స్ట్ 5 yearsలో డెవలప్ అవుతుంది. ఇప్పుడు మనం ఈ పిల్లలకి ఏదైతే మనం ఇప్పుడు నేర్పించబోతున్నామో అంటే దీంట్లో చాలా డివిజన్స్ ఉన్నాయి కదా సార్. ఇప్పుడు క్రయోజెనిక్స్లోకి వెళ్తారా, లేకపోతే క్వాంటమ్ మిషన్ తయారీలోకి వెళ్తారా, లేకపోతే క్వాంటమ్ యూస్ కేసెస్ని తయారు చేసి ఇంజనీర్లు తయారు చేయబోతున్నారా? అసలు ఈ మీరు తయారు చేయబోయేటువంటి క్వాంటమ్ ఇంజనీర్స్ ఏ విభాగంలో పనిచేస్తారు, వీళ్ళ భవిష్యత్తు ఏమి ఉండబోతుంది, వాళ్ళ సెల్ఫ్ సస్టైనబిలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ సొసైటీలో కానీ, ఇన్ టర్మ్స్ ఆఫ్ దేర్ ప్యాకేజెస్ రూపంలో కానీ ఏం జరగవచ్చు, మీ యొక్క ప్రిడిక్షన్స్ ఏంటి? సార్ ఇక్కడ రెండండి. ఒకటి, క్వాంటమ్ తయారు చేయడం అనేది ఫిజిక్స్ చేస్తారు చాలా వరకు, ఎలక్ట్రానిక్స్ రిలేటెడ్ పీపుల్ వాళ్ళతో తోడ్పడతారు. అంటే ఫిజిక్స్కి చాలా ఆపర్చునిటీస్ ఉంటాయి, అలాగే ఈ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ వాళ్ళకి ఉంటాయి. అదే క్వాంటమ్ టెక్నాలజీస్ అన్నాం మేము. బీటెక్ ఈసీ విత్ క్వాంటమ్ టెక్నాలజీ ఆఫర్ చేసేది మెయిన్గా ఒక క్వాంటమ్ కంప్యూటింగ్ని ఏ విధంగా అభివృద్ధి చేయొచ్చు, అభివృద్ధి చేయడమే కాదండి దాన్ని మెయింటైన్ చేయాలి. ఓకే. ఎందుకంటే ఇదంతా కూడా ఫోటానిక్స్ అంటే లైట్ బేస్డ్. ఏమాత్రం చిన్న డిస్టర్బెన్స్ వచ్చినా కూడా అది దాని అవుట్పుట్ తగ్గిపోదు, ఎర్రర్ రేటు రాకూడదు, అంత ఎర్రర్స్ రాకూడదు. అది ఒకటి. క్వాంటమ్ యూసేజ్ అన్నారు చూసారు, అది క్వాంటమ్ కంప్యూటింగ్లోకి వస్తుంది. అక్కడ కంప్యూటర్ సైన్స్ గ్రాడ్యుయేట్స్కి ఉపయోగపడుతుంది. సో స్పెసిఫిక్ సపోజ్ క్వాంటమ్ మెటీరియల్స్ అని మీరు అడిగారు. సో క్వాంటమ్ మెటీరియల్స్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ క్వాంటమ్ కమ్యూనికేషన్, దర్ ఆర్ 4 divisions అండి. ఒకటి క్వాంటమ్ మెటీరియల్, క్వాంటమ్ కమ్యూనికేషను, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్. సో ఈ 4 divisions కూడా మనకి రేపు డిఫరెంట్ స్పెషలైజేషన్గా రూపాంతరం చెందుతాయి. అది ఇంకా ఇప్పుడు ప్రజెంట్ సైంటిస్ట్స్ అయితే నెక్స్ట్ 5 yearsలో మనం ఓన్లీ జస్ట్ వీఆర్ గోయింగ్ టు యూజ్ ద క్వాంటమ్ కంప్యూటింగ్ ఫర్ సమ్ పర్టికులర్ అప్లికేషన్స్, బట్ ఇట్ విల్ టేక్ అనదర్ gradually the users will be much more unimaginable, and those who enters early will always get ఒకప్పుడు 20 ఏళ్ల క్రితం C++ తీసుకొని ఇప్పుడు 100 కోట్లు సంపాదించారు, ఇప్పుడు కరెక్ట్గా వెళ్తే వీళ్ళు సరిపోద్ది అంటారు. సరిపోతుంది. యాక్చువల్గా ఇప్పుడు ఈ సిఎస్సి క్వాంటమ్ కంప్యూటింగ్లో చాలామంది, నేను కూడా కొంతవరకు చూసింది ఏంటంటే ఇప్పుడు మనం ఇప్పటివరకు జావా, పైథాన్, ఆర్ లాంగ్వేజ్, లేకపోతే C++, సి లాంగ్వేజ్ ఎట్లా అయితే మనం కంప్యూటర్స్ కొడుతున్నాం, దీనికి ఏదో క్విస్బిట్ లాంగ్వేజ్ అనేవి ఉంటుంది సార్. అంటే దీనికి ఒక సపరేట్, అంటే టు ఇంటరాక్ట్ విత్ ద క్వాంటమ్ కంప్యూటర్, ఈజ్ దర్ ఎనీ స్పెసిఫిక్ లాంగ్వేజ్ రిక్వైర్డ్ ఇన్ సచ్ దట్? అంటే ఇది క్వాంటమ్ అనేది ఇప్పుడు మనకి నార్మల్ కంప్యూటర్ అయితే బైనరీస్, zeros and ones మీద, ఇట్ ఈస్ బిట్వీన్ 0 and 1. సో ఇట్ ఈస్ ఎ కైండ్ ఆఫ్ ఇన్ఫైనైట్ స్టేజెస్ బిట్వీన్ 0 to 1. సో దాని లాంగ్వేజ్ అనేది డిఫరెంట్. అదే ఆ కంపైలర్స్ ఇంకా డెవలప్ చేస్తున్నారు. ఓకే. ప్రస్తుతానికి అయితే క్విస్కిట్ అంటారు. క్విస్కిట్ అది IBM డెవలప్ చేసింది. అలాగే కొన్ని ఓపెన్ సోర్స్ కూడా ఉన్నాయి. As such, it is just like a Python language. అంతే, ఇట్స్ ఎ లాంగ్వేజ్ దట్ కెన్ బి యూజ్డ్ టు బిల్డ్ ద గేట్స్. ఓకే. ఇవన్నీ చేసి దాని నుంచి మనం ఒక అవుట్పుట్ వస్తుంది. ఓకే. ఇది ఇంకా డెవలపింగ్ దశలోనే ఉంది. ఇంకా అది అంత మెచ్యూర్ దీంట్లోకి లేదు. ఓకే. ఇప్పుడు మీరు ఈ క్వాంటమ్ ఏదైతే చేయబోతున్నారో సార్, హూ ఆర్ ది ఇండస్ట్రీ పార్ట్నర్స్ ఎట్ డిఫరెంట్ లెవెల్స్ టు డిజైన్ ది సిలబస్ అండ్ హౌ ఇట్ విల్ ఎన్హాన్స్ ద స్టూడెంట్ లైఫ్? సో మేము ప్రస్తుతం అయితే ఒక ఐఐటి ఢిల్లీ ప్రతిష్క్ అనే ఒక కంపెనీ వాళ్ళు స్టార్టప్ ఉందండి. ఐఐటి ఢిల్లీ ప్రినిష్క్ అనే ఒక కంపెనీ, దే ఆర్ నౌ ఇన్ ది డెవలపింగ్ ది ఫోటానిక్స్ ఆర్ లైట్ ఎమిటింగ్ డివైజెస్ తయారు చేస్తున్నారు. సో అది బేసిక్ ఫండమెంటల్ మన ఫస్ట్ 2 సెమిస్టర్లో టీచ్ చేయడానికి సరిపోతుంది. అలాగే మనం ఈ క్వాంటమ్ మిషన్ అన్నారు కదా, మన క్వాంటమ్ కంప్యూటింగ్ వాడేది మనకి బెంగళూరులో ఐఐఎస్సికి అనుబంధంగా ఒక స్టార్టప్ ఎకోసిస్టమ్ ఉంది. దాని పేరు క్యూపై ఏఐ. ఓకే. క్యూపై ఏఐ. సో వాళ్ళు ఐఐఎస్సికి అనుబంధంగా స్టార్టప్, వాళ్ళు ఆల్రెడీ క్వాంటమ్ కంప్యూటింగ్ని అకాడమిక్ పర్పస్కి వాళ్ళు ఆఫర్ చేయడానికి రెడీగా ఉన్నారు. సో ఈ 2 కంపెనీస్తో మేము వర్క్ చేస్తున్నాం. అలాగే మాకు ఎక్స్పర్టీస్ ఐఐటి ఢిల్లీ అండ్ ఐఐటి
ఐఐఎస్సి బెంగళూరు అండ్ ఐఐటి కాన్పూర్ కూడా మాకు హెల్ప్ చేస్తుంది. యాక్చువల్గా నేను ఈ మధ్య ఏ ఇంపాక్ట్ సమ్మిట్ జరిగినప్పుడు ఐ హ్యావ్ సీన్ వన్ యూనివర్సిటీ, దట్ ఈస్ నేమ్ ఆఫ్ ది యూనివర్సిటీ ఇస్ దయానంద్ సాగర్ యూనివర్సిటీ విచ్ ఈస్ లొకేటెడ్ ఇన్ బెంగళూరు. ఐ థింక్ దే కొలాబరేటెడ్ విత్ NVIDIA with related to this, sir. Ante what is the, I mean, like what kind of support NVIDIA may offer, or any such efforts from your side? Sir, NVIDIA is mainly for providing the AI infrastructure, which we already had a lab which is having Dell NVIDIA RX 760 server with 2 GPUs. Okay, so we already had two GPUs machine which can be used to train small models. Okay. So NVIDIA has nothing to do with the quantum computing. Presently, I don't think so. Okay. So it is particularly to develop AI models. Exactly. So the NVIDIA is the provider of the AI infrastructure. Okay. So they are restricted to that particular area and they are doing that. Yes. Okay. Microsoft, Intel is working towards getting the quantum chips. Okay. Okay. Intel is already, they are stated that they are achieved, but in the market they haven't. For the what I'll say is for the sale. Okay. అంటే మార్కెట్లోకి ఇంకా రాలేదు అది. అంటే ఇంకా ఆంధ్రప్రదేశ్లో సార్ క్వాంటమ్ యూనివర్సిటీ అని చెప్పేసి ఎవరో వైజ్ అని చెప్పేసి ఒక వాషింగ్టన్కి సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్తో పొత్తు పెట్టుకునేసి మేము లక్షల మందిని క్వాంటమ్ ఇంజనీర్స్గా మేము తయారు చేస్తామని చెప్పేసి వాళ్ళ ముందుకు వచ్చారు. అంటే ఏం నేర్పించబోతున్నారు సార్ వీళ్ళు? క్వాంటమ్ కంప్యూటింగ్ కానీ క్వాంటమ్ టెక్నాలజీస్కి మెయిన్గా కావాల్సింది మోడర్న్ ఫిజిక్స్ అండి. ఓకే. క్వాంటమ్ ఫిజిక్స్, మోడర్న్ ఫిజిక్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ మెకానిక్స్ అండ్ ఆల్సో ద ల్యాబొరేటరీస్ అండ్ quantum machine learning, so use of the quantum laboratory. సో బేసిక్గా ప్రస్తుతానికైతే ఒక 5-6 సబ్జెక్టులు అయితే మేము డిజైన్ చేసామండి. అంతవరకే మనం లిమిట్ అవుతున్నాం. ఓకే. అంతకు మించి ఎక్కువ లేదు ప్రస్తుతానికైతే, అంత లేదు. సంతోషం సార్. మీ మార్గదర్శకత్వంలో జీడీ గోయంకాలో ఉన్నటువంటి మా తెలుగు విద్యార్థులందరూ ఘనంగా రాణించాలని చెప్పేసి వాళ్ళ భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని చెప్పి ఎడ్డి9 కోరుకుంటుంది. మీ మాటగా మా తెలుగు ప్రజానీకానికి జీడీ గోయంకా యూనివర్సిటీ నుంచి ఒక వెల్కమ్ మెసేజ్, ఒక సందేశాన్ని ఇవ్వండి సార్ ఫైనల్గా. విద్యార్థులకి, తల్లిదండ్రులకి నా మనవి ఏంటంటే, పిల్లలు వాళ్ళ ఇంట్రెస్ట్ని బట్టి ప్రోత్సహిస్తే వాళ్ళు ఫ్యూచర్లో చాలా మంచి జీవితం జీవించగలరని కోరుకుంటున్నానండి. కష్టాన్ని నమ్మితే గ్యారంటీగా సక్సెస్ అనేది సాధిస్తారు. ఒక పర్టిక్యులర్ బ్రాంచ్ అని కాదు, మీరు ఏ బ్రాంచ్ తీసుకున్నా కూడా దాంట్లో మనకి చాలా అవకాశాలు ఉన్నాయండి. అదే కాకుండా ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అనేది ప్రస్తుతం చాలా ముందుకెళ్తుంది. సో ఒకళ్ళు మనకి జాబ్ ఇవ్వడం కంటే మనం 10 మందికి జాబ్ని ఇవ్వగలిగితే దాంట్లో ఉన్న సంతృప్తి ఇంక వేరే ఉండదు. సో ప్రస్తుతం భారతదేశం చాలా మంచి స్థితిలో ఉంది. సో జాబ్ క్రియేషన్ అవ్వచ్చు, అలాగే మీరు చేయదలుచుకున్నదన్నీ కూడా మీకు చేయడానికి ఇప్పుడు చాలా అవకాశాలు ఉన్నాయి. ఒకప్పుడు ఒక కంపెనీ పెట్టడానికి ఎన్నో కష్టాలు ఉండేవి, కానీ ఇప్పుడు స్టార్టప్ ఎకోసిస్టమ్ అనేది ప్రతి స్టేట్లోనూ వచ్చిందండి. కాబట్టి దాన్ని ఉపయోగించుకొని మీరు మొదటి సంవత్సరం నుంచే మీ యొక్క డ్రీమ్ని, అసలు 4 ఏళ్ల తర్వాత ఏమవుదాము అనుకుంటున్నారు, మీరు క్యాంపస్లో ఉన్నప్పుడే మీ యొక్క డ్రీమ్ని కోసం కష్టపడితే 4 ఇయర్స్లో మీ యొక్క నెక్స్ట్ 40 ఇయర్స్ని మీరు బిల్డ్ చేసుకోగలరు. కాబట్టి సమయాన్ని వృధా చేయకుండా ఈ అవకాశాన్ని, ఈ కొత్త టెక్నాలజీస్ అవ్వచ్చు, కొత్త అనుభవాలను అవ్వచ్చు, మీరు ప్రపంచం చూసి దాని నుంచి ముందుకెళ్తే గ్యారంటీగా మీరు సక్సెస్ సాధిస్తారు. సో చూశారు కదండి, ఈరోజు జీడీ గోయంకా నుంచి డీన్ ఇంజనీరింగ్ సైన్స్ అండ్ టెక్నాలజీ నుంచి తమ్మిరెడ్డి సారు ఇచ్చినటువంటి సందేశం. ఎందుకంటే మనం ఏఐ సిరీస్ ఏదైతే ఉందో, ఈరోజు తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి తల్లిదండ్రులు దీని గురించినటువంటి సమాచారం కోసం, లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ కోసం చాలా రకాలైనటువంటి డిజిటల్ ప్లాట్ఫామ్స్లో ఎదుగుతూ ఉన్నారు. సో మీరు అడిగినటువంటి సమాచారం మిమ్మల్ని దృష్టిలో పెట్టుకొని నేను అడిగినటువంటి సమాచారం ఏదైతే ఉందో మీ అందరికీ కూడా ఉపయోగపడాలని ఆశిస్తున్నాను. అదేవిధంగా జీడీ గోయంకా యూనివర్సిటీ ఢిల్లీ గురుగ్రామ్ రీజన్లో ఏదైతే ఉందో, సో ఇది ఐటీ ఇండస్ట్రీకి చాలా దగ్గరగా ఉన్నటువంటి ఏరియా. అదేవిధంగా అనేక రకాలైనటువంటి ఎస్సీజెడ్లు కూడా మన జీడీ గోయంకా సరౌండింగ్స్లో నెలకొని ఉన్నాయి. ఇప్పటివరకు నేను చెప్పినట్టుగా 4500 హైయర్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నప్పటికీ
విజనరీ ఎవరైతే ఉంటారో ఆ యొక్క డీన్ లేదా ఆ పర్టికులర్ డిపార్ట్మెంట్కి సంబంధించినటువంటి దార్శనికత కలిగినటువంటి వాళ్ళ చేతిలో ఉన్నందువల్ల జిడి గోయంక ఇప్పటి వరకు అత్యున్నతమైనటువంటి ప్రమాణాలతో ముందుకెళ్తూ ఉంది. సో ఇటువంటి యూనివర్సిటీలో మీరు చదవాలి అనుకున్నట్లయితే ఎడ్యునైన్ మీకు అన్ని రకాలైనటువంటి సహాయ సహకారాలు అందిస్తుంది. మన తెలుగు పిల్లలు చాలామంది అక్కడ ఉన్నారు. దీని గురించినటువంటి అనేక వీడియోస్ నేను గతంలో చేస్తున్నాను. అదేవిధంగా అక్కడ హాస్టల్ ఎలా ఉంటుంది అనేది కూడా నేను ఈ ఎండ్ కార్డ్లో మీకు ప్రొవైడ్ చేస్తాను, మీరు అందరూ చూడండి. సో ఎనీ రిలవెంట్ ఇన్ఫర్మేషన్ విత్ రిలేటెడ్ టు జిడి గోయంక యూనివర్సిటీ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అండ్ క్వాంటమ్ కంప్యూటింగ్ లాంటి ఎలక్ట్రిక్ వెహికల్ టెక్నాలజీ లాంటి, అదేవిధంగా ఎనర్జీ ఇంజనీరింగ్ లాంటి ఏదైతే దేశానికి ఉపయోగపడేటువంటి సబ్జెక్ట్స్ని కాలమాన పరిస్థితులకు అనుగుణంగా అప్డేట్ చేస్తూ జిడి గోయంక ప్రస్థానం అనేది అతి వేగంగా ఈ యొక్క సాంకేతిక యుగంలో ముందుకు సాగుతుంది. సో ఇంట్రెస్ట్ ఉన్నటువంటి పేరెంట్స్ తప్పకుండా ఎడ్యునైన్ సంప్రదించండి. థ్యాంక్ యూ సో మచ్. జై హింద్, జై భారత్.